చిత్రకళా చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లికి చేరుకోవడం జరిగింది. అక్కడి కళాకారులు అందరూ కలిసి రాష్ట్ర నాయకులకు ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కళాకారులు అందరూ పాల్గొనడం జరిగింది. కళాకారులు అంతా ఐక్యంగా ఉన్నప్పుడే ఏమన్నా సాధించవచ్చని రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి స్థాపించి జీవం పోసుకొని ఆసిఫాబాద్ జిల్లా నుండి వివిధ జిల్లాల్లో తిరుగుతూ కళా చైతన్య రథయాత్ర ప్రారంభించి దాదాపు 7 జిల్లాలు అనుకుంటా 8వ జిల్లా వచ్చిన సందర్భంగా కళా చైతన్య రథయాత్ర ఈ సమితి వారందరికీ పెద్దపల్లి జిల్లా సంఘం నుండి పేరు పేరున హృదయపూర్వక సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యాత్రలో భాగస్వాములైన వారందరికీ మీ సమయం అన్నిటికంటే విలువైనది, చాలా గొప్పది, దాన్ని వర్ణించలేనిది. ఎందుకంటే ఒక సంఘం ఏర్పాటు చేసుకోగల ముందు ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపారో, ఎన్ని తిండి లేని సమయాలు గడిపారో ఇక్కడ ఉన్న వారందరికీ, సంఘంలో అనుభవించిన శ్రీకారులందరికీ అనుభవించిన వాళ్ళందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తూ మీ అన్నిటికంటే విలువైన మీ సమయాన్ని ఇక్కడికి వచ్చి మాతో పంచుకున్నందుకు పెద్దపల్లి జిల్లా సంఘం తరఫున మరొక్కసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ 5-10 నిమిషాల్లో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎస్ఎస్ తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సమితి వారు మన పెద్దపల్లి జిల్లాకు సూచనలు సలహాలు సేకరించడానికి వచ్చి మన కోసం ప్రభుత్వంతో నివేదించడానికి వాళ్ళు చేసే కృషి మామూలుగా లేదు. దరిదాపుగా 7 జిల్లాలు పూర్తి చేసి 8వ జిల్లాగా పెద్దపల్లికి వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ వేదికకు వచ్చిన కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు పెద్దపల్లి జిల్లా కళాకారుల అభిప్రాయ సేకరణ అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన టీఏఎస్ఎస్ తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి వారికి పెద్దపల్లి జిల్లా సంఘం నుండి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వేదికపైకి ముఖ్య అతిథులుగా తాళ్ళపల్లి రాజేశ్వరరావు అన్నగారు టీఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని సభావేదికను అలంకరించారు. కళాకారులు అలాగే పెద్దపల్లి జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిత్రకారులందరికీ కూడా ముందు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఆర్టిస్టులం ఇన్ని రకాలుగా మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం. దాదాపు నేను మల్లేష్ మన సూర్య ఆర్ట్స్ రమేష్ అన్న కానీ ఇంకా గతంలో సత్యకళ అన్న కానీ ఎప్పటి నుండో దాదాపు ఒక 10 సంవత్సరాలను కూడా ఇది ఒక రాష్ట్ర స్థాయిలో ఒక తీవ్రమైన ఒక ఉద్యమంగా మారితే తప్ప ప్రభుత్వానికి మన సమస్యలు తెలియవు. సున్న వేసుకునే వాళ్ళకు ఉన్నది, అలాగే అమాల వాళ్ళకు ఉన్నది. ఒక ఐక్యత అనేది మన ఆర్టిస్టులలో ఎందుకు కొరవడుతుందా అనేది ఇంకా కూడా ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ సమావేశానికి హాజరైన దాంట్లో మనం ఒక 10% కూడా మనం హాజరు కాలేకపోయినాం. ఎందుకు ఈ రకమైన ధోరణి, ఎందుకు ఒక నాయకత్వాన్ని మనం ఎందుకు వ్యతిరేకించడం, ఒకళ్ళు ముందుకు తీసుకోపోతా అంటే మనం ఎందుకు వెనుకకు నెట్టడం, ఇవన్నీ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఏఎస్ఎస్ ఇప్పుడు ఒక భుజాన్ని వేసుకున్నది ఒక గొప్ప సంకల్పాన్ని, ఒక గొప్ప భావాన్ని, గొప్ప ఐక్యత రాగాన్ని ఈరోజు పుణికిపుచ్చుకొని ముందుకెళ్ళడానికి ఒక యాత్రను కొనసాగిస్తున్నప్పుడు మనలో తొందరపాటు ఎందుకు, మనలో వెనుకబాటుతనం ఎందుకు, మనం ఎందుకు ఈ రకమైన ఒక రకంగా వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? పెద్దపల్లి జిల్లాలో దగ్గర మనం ఒక 100 మంది 150 మందితోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఎందుకు ఒక
కనీసం ఒక 50 మందితో ఎందుకు జరుపుకుంటున్నాం? ఎక్కడ లోపం జరిగింది? మనం ఎందుకు ఈ రకమైన చర్చకు మనం ఎందుకు దారి తీస్తుంది? అంటే ఒక రాష్ట్ర నాయకత్వం భుజానేసుకొని ఒక యాత్రను కొనసాగిస్తున్న తరుణంలో అందరం కూడా ఎందుకు అంటే ఇన్ఫర్మేషన్ మీకు చేరడంలో లోపాలు ఉన్నాయా? లేకపోతే మేము మెసేజ్లకు స్పందించాం, మేము వచ్చి ఇంటికి వచ్చి చెప్తేనే మేము వస్తామని చెప్తారా? లేకపోతే ఏంది మీలో ఉన్న అంతర్లీనమైన అర్థం ఏంటి? దానికి ఒక బలమైన కారణం ఏంటి అసలు? అంటే ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న ఆర్టిస్టులను కలుపుకొని పోకపోవడమా? లేకపోతే ఒక మీటింగులు జరిగినప్పుడే మమ్మల్ని ఈ రకంగా మాకు ఫోన్లు చేయడం, మమ్మల్ని రమ్మని చెప్పడమా? అంటే ఇది ఆర్టిస్టులకు మరియు ఆర్టిస్టు సంఘంలో ఉన్న లీడర్లకు మధ్యలో ఏమన్నా అంతర్గత సంఘర్షణ జరుగుతుందా? దీన్ని మనం బలంగా ముందుకు తీసుకునే తరుణం వచ్చింది కాబట్టి ఇకనైనా కూడా ఆర్టిస్టులు, మన వెనకబడిన ఆర్టిస్టులు ఒక భవిష్యత్తు కోల్పోతున్న తరుణంలో, అందుకంటే ఫ్లెక్సీలు ముమ్మరం అయిపోయినాయి, ఆర్టిస్టులకు ఆల్టర్నేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక బోర్డు రాయాలంటే ఆడు చిత్రకారు రాయకపోతే అప్పటికప్పుడు ఆడు వినాయక స్టిక్కర్ వేసుకొని ఆయన పబ్బం గడుపుకునే పరిస్థితి ఉన్నది. ఆర్టిస్టే రావాలి, ఖచ్చితంగా ఆర్టిస్టే చేయాలనే కాళ్ళకోని మనం నెట్టబడ్డాం, ఒక పెయింటర్గా నెట్టబడ్డాం. ఆర్టిస్ట్ నుండి ఒక పెయింటర్గా నెట్టబడే స్థితికి ఈరోజు ఆర్టిస్ట్ ఎందుకు వచ్చాడు? సంక్షేమ పథకాలు అందించుకోవడంలో కానీ మనం పోయి ఎంఆర్ఓని ప్రశ్నించాం, మనం పోయి డిఆర్ఓని ప్రశ్నించాం, మనం పోయి ఎమ్మెల్యేని ప్రశ్నించాం. మరి ఈ పనులు మేము చేసుకునే పనులు మీరు కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తారు భయ్ అని గట్టిగా నిలదీసి ధైర్యంగా మాట్లాడే ఒక ఐక్యత ధోరణి ఎందుకు లోపిస్తుంది? అదంతా మన తప్పు కాదా? మన తప్పులను మనం విశ్లేషించుకొని ముందుకు పోకపోతే ఏమవుతుంది? ఎక్కడ చేసినా దొంగడే అనే విధంగా ఉంటుంది. వీళ్ళు ఇంత పోరాటాలు చేసినా, ఇంత ఆరాటాలు పడ్డా, మీరు ఎక్కడికి పోయినా, ఎంత దూరం పోయినా కూడా ఈ సంకల్పం అనేది దృఢంగా లేక ఆర్టిస్టులు అనేది ఐక్యత కోల్పోతే ఏది సాధ్యపడదు. మనం ఈ సభలు సమావేశాలు పెట్టుకొని సంతోషపడడం తప్ప, వాట్సాప్ల గ్రూపులలో చూసి ముడిచిపోవడం తప్ప ఏది ముందుకు పోదు. అది అందరూ కూడా సమిష్టిగా ఇది నాది, నా ప్రయోజనము, రేపు గవర్నమెంట్ నుండి కానీ ఇంకా ఇతర ఏ సంస్థ నుండి కానీ ప్రయోజనాలు రావాలన్నా, మనకు ఇన్సూరెన్సులు రావాలన్నా, మనకు పెన్షన్ రావాలన్నా, ఇంకా గవర్నమెంట్ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా మనకు స్వచ్ఛందంగా రావాలన్నా, ఇదంతా మనం ఐక్యతా భావాన్ని పెంపొంచుకొని చేసినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది తప్ప ఏది కాదని నేను దృఢంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధినాయకత్వానికి థ్యాంక్ యూ. 2 సూచనలు. అందులో ప్రధానమైంది మన ఆర్టిస్టుల తరపున ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి ఆ కార్పొరేషన్ ద్వారా మనకు రుణాలు కానీ ఏమన్నా ఉంటే మన కళాకారులు ఉన్నారు, ఇప్పుడు వేరే కార్పొరేషన్ల తరపున లోన్లు కానీ అవి ఇస్తారు కదా, సపరేట్ మన ఆర్టిస్టుల తరపున ఒక కార్పొరేషన్ అనేది ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేసి మన అందరికీ మనమే కాకుండా పేదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇది చేస్తూ అలాగే పెన్షన్ కానీ ఇంకా వేరే ఇతర ఉంటాయి కదా, అవన్నీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీరు ధన్యవాదాలు. ఆల్రెడీ రాష్ట్రంలో ఒక టీఎస్ఎస్ ఉన్నది, మనది కూడా అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ టీఎస్ఎస్ ఒకటి ఉంది రాష్ట్రంలో, కేసీఆర్ స్థాపించింది, తెలంగాణ సాంస్కృతిక సారథి. అందులో పాటలు వాడే కళాకారులు ఉంటారు, ఇందులో బోర్డ్స్ రాసే కళాకారులు మనం ఉంటాము. టీఏఎస్ఎస్ అనేది కూడా రాష్ట్రంలో మీ శ్రమతోటి నెలకొల్పాలని ఆశిస్తున్నాము. శ్రీపై ఆశీనులైన రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, పలు జిల్లాల నుంచి వచ్చిన తోటి మిత్రులు, మా సొంత జిల్లాల నుంచి వచ్చిన నా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ జిల్లా అధ్యక్షులు కనపడకపోవడం నాకు కొంత నారాజు ఉన్నప్పటికీ, కొంత రాష్ట్ర స్థాయి బాధ్యులు మన జిల్లాకు వస్తుండ్రు అని ఎంత వర్షం ఉన్నప్పటికీ స్పందించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున, ఇక్కడ ఉండే ఆర్గనైజేషన్ మోహన్ తమ్ముడు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్న నిజంగా కూడా కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, అన్ని వదిలిపెట్టి ఒక 15 రోజులు 20 రోజులు ఆర్టిస్టుల సంక్షేమం కొరకు ఒక రథయాత్ర అంటే, నేను ఒక్కటే విషయం చెప్తాను, ఎక్కడో ఒకళ్ళు మిగులుతారు తప్ప ఆర్టిస్టులు అందరి బ్రతుకులు కాస్త మిడిల్లోనే ఉంటాయి, పూర్తి కిందికి ఉండవు, పూర్తి పైకి ఉండవు. అయినప్పటికీ
మనందరి సంక్షేమం కొరకు ఆలోచించి ఒక 15 మంది, ఒక 20 మంది తయారై రాష్ట్రం నుంచి బయలుదేరి పలు జిల్లాలు తిరుగుకుంటూ వస్తున్నారంటే సరే ఎంతో కొంత మనందరం సహకరించినప్పటికీ అదేం తక్కువే. మనకు ఒక 2,000 ఇవ్వడం, 5,000 ఇవ్వడం, ఇవి ఎంత ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ విడిచిపెట్టి రావడం అనేది అన్న మీకు నిజంగా చిరుసవంచి నమస్కరిస్తున్నా అన్న. అయితే ఇది మొదలయ్యేటప్పుడు ఎటువంటి అంటే పలు జిల్లాల్లో పలు రకాల మనుషులు ఉంటారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు రకరకాల మీటింగ్లు పెట్టుకొని సంఘంలో కొంత నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. నాకు కూడా కొంత అవగాహన ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఆ పేర్లు కలుసుకోవడం కాదన్నా, ఎన్ని ఉన్నప్పటికీ మొదలైన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాలి అన్న. మా వంతుగా మా జిల్లా మిత్రులు అందరి తరపున నేను మాటిస్తున్నా, మీరు చలో హైదరాబాద్ పిలిపించినా కూడా 70% ఆర్టిస్టులను తరలించడానికి నా వంతు సహాయక సహకారాలు అందిస్తాను. రాష్ట్ర బాధ్యులు ఇక మా సత్తన్నకు ఒక ఆరాటం ఎట్లుంటదంటే ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి. మన ఆర్టిస్టులకు ఎప్పుడు పని కల్పించాలి, అందరూ పని చేయాలి, అందరం సమిష్టి ఉండాలి, అందరం కలిసి పని చేయాలని మంచి సౌహృదయం కలవాడు సత్తన్న. అంటే ఆర్టిస్టుల ఆర్గనైజేషన్ కన్నా ముందు ఎంఆర్పిఎస్ రకరకాల ఆయన యుక్త వయసు అంతా కూడా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఆయన యుక్త వయసు అంతా కూడా సంఘాల కొరకు, ప్రజల కొరకు, ప్రజలలో తిరిగిన వ్యక్తి మా సత్తన్న. అది నాకు కాస్త తెలుసు. ఇక తమ్ముడు మోహన్ వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ఈ జిల్లా ఆర్గనైజేషన్ ను ముందుకు తీసుకెళ్లి రకరకాల స్టేట్లకు పోయి గ్రూపులలో చూడడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో తమ్ముడు దేవా నిన్న ఏదో పోస్ట్ పెడితే ఇంకెవరో ఖండించడం అది నాకు నచ్చలేదు. అది చెప్పాడు మన రాష్ట్రం వస్తాను, మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు రావాలి అని అన్నారు. అయితే ఒక్కటి ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే నీకు నచ్చకపోయినా, నీకు విపరీతమైనటువంటి బిజీ ఉన్నప్పటికీ నువ్వు రాకు, నువ్వు సహకరించకు, కానీ డిస్టర్బ్ చేసే మాటలు మాట్లాడద్దండి దయచేసి ఎవరు కూడా. మనము మడతలు కొన్ని పనులు కావండి, కొంత టైం బీంగ్ ఉంటుంది, అప్పుడు ఆ టైంలో రానప్పుడు ఏం చేయాలంటే తర్వాత ఇంకొక అవకాశం వచ్చినప్పుడు చేయాలి. ఇష్టం లేకుండా కూడా సైలెంట్గా ఉండాలి, కానీ చేసే వాళ్ళని చెడగొట్టడం కరెక్ట్ కాదు. అన్నయ్య మీరు ముందు నడవండి, అన్ని జిల్లాలు విజయవంతం చేయండి, రాష్ట్ర స్థాయిలో కూడా వేయండి. అయితే నా ఉద్దేశం ఏంటన్నా అంటే ఈ సామాన్యంగా గ్రామాలలో ఉన్నప్పుడు మనకి ఇల్లు కానీ, ఇందిరం బిల్లు ఇవన్నీ యథావిధిగా మన బిలో పవర్టీ కానీ మన రేషన్ కార్డు వాటి వస్తాయి. కానీ మీరు రాష్ట్ర స్థాయిలో చేయాల్సిన కృషి ఏంటంటే ఇంతకుముందు మన ధర్మ చెప్పినట్టు కార్పొరేషన్ ఇదే టీఎస్ఎస్ ను కొరకే పోట్లాడాలి. నాకు కొంచెం ఓపు ఉందన్న. స్వయాన రేవంత్ రెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఎంఏపీఏ మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ స్టూడెంట్. ఆయన చాలా మంది ఆర్టిస్టులతో కలిసి పనిచేసేట్టు నాకు కూడా చిన్న అవగాహన ఉన్నది. నేను కలిసిన సందర్భం ఉన్నది, కానీ ఇవాళ ఆ మాట చెప్పుకోవడం గొప్ప కాదు. మేము సార్ ముందర కూర్చుని మాట్లాడిన సందర్భంలో 1-2 సార్లు ఉన్నప్పటికీ ఇలా ముఖ్యమంత్రి స్టేజ్లో ఉన్నాడంటే ఆయన కూడా అనుకోలేదు ముఖ్యమంత్రి అయితే. ఆయన హార్డ్ వర్క్ అట్టుంది. ఎంతో కొంత ఆయన దృష్టికి తీసుకుపోయి మనం ఒక కనీసం మన సంఖ్యను గురించి ఒక పెద్ద మహాసభ కనుక హైదరాబాద్లో నిర్వహిస్తే తప్పకుండా మన సార్ దృష్టికి వెళ్తుంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంటే నేను జర్నలిస్ట్ ఫీల్డ్ నుంచి వచ్చిన కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్ విజయన్న కానీ వాళ్ళందరూ కూడా అందరికి ఇట్లా ఒక మీటింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మీ ప్రధానంగా మీరు పంపండి అన్న జిల్లాకి కానీ స్టేట్ కానీ. ప్రతి జిల్లాలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, మనకు అందరూ కావాలన్నది మాకు తెలిసిన మిత్రులు ఉంటే చెప్పడం జరిగింది. అయితే మన ఎజెండా ఏందన్నా, కార్పొరేషన్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఆ కార్పొరేషన్కి ఇస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఏ జిల్లాకి ఎట్లా వస్తుందో అది ఒక్కటి సాధిస్తే మనం ఎంతో సాధించినట్టు అన్న. 24 గంటలు ఆటగా బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి కార్పొరేషన్కు కాంట్రాక్టర్లకు కాకుండా ఆర్టిస్ట్కి చెందే విధంగా ఉంటే ఆర్టిస్ట్ కార్పొరేషన్కి ఆ వర్క్ చేయగలిగితే ఆర్టిస్ట్ బాగుపడదు. ఇక కాంట్రాక్టర్ చెందితే ఎన్నో ఉంటుంది. ఇక చివరికి ఒక మండల స్థాయి ఆర్టిస్ట్కి వరకు ఒక 5 చేతులు మారుతాయి. ఆడికి వచ్చే వరకు అది 20 రూపాయలు 15 రూపాయలు ఫీట్ అవుతుంది. వాళ్ళ అమ్మని చదువుకోవాలి, వాళ్ళ అమ్మకు మందులు కొనుక్క రావాలంటే ఆ 15 రూపాయలు కూడా చేయాలి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. మీరు తలపెట్టిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా తరఫున నా వంతు సపోర్ట్ ఉంటుందన్న. ఏదో మానసికమైన సపోర్టు, ఆర్థిక సపోర్టు, శారీరక ఒక్కొక్కరు ఒక్కొక్క సహకరించాలి. ఒకరు శారీరక శ్రమ చేస్తారు, శారీరక సపోర్ట్ చేస్తారు, ఒకరు మానసిక సపోర్ట్ చేస్తారు, ఒకరు ఆర్థిక సపోర్ట్ చేస్తారు. ఏదైనా కూడా ఏదైనా అవసరమే ఒక సంఘం కావడానికి. అందుకొరకు దయచేసి పిలిపిస్తే కనీసం ఈ పూర్తి యాత్ర అయిపోయినాక మన పెద్దపల్లి జిల్లా ఆర్టిస్టులకు చెప్పేది, దయచేసి ఏది సాధించినా మేము ఇంటికాడ నుండి లబ్ధిపొందుతాం, చేసేవాళ్ళు ఎత్తడం అనే భావ్యం కరెక్ట్ కదన్న. ఎప్పటికీ సంఘాల పని తిరగాం కదా, ఎప్పుడో ఒకసారి ఉంటాయి.
వాళ్ళు అన్నలు అంతగానో కుటుంబాలను వదిలిపెట్టుకొని ఒక యాత్ర చేయడం, శ్రమ కొనర్చి మనం సహకరించాలి ఖచ్చితంగా. రాష్ట్ర స్థాయి పిలిపిస్తే మన జిల్లా ఆర్టిస్టుల పక్షాన్ని నేను మాట ఇస్తున్నా. మా జిల్లా నుంచి దాదాపు 90% తరలించే ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సంఘానికి, మా పెద్దపల్లి సంఘానికి మరొకసారి మనసా వాచా కర్మన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితికి గోదావరి తరఫున పెద్దపల్లి జిల్లా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభకు అందరు కళాకారులు వచ్చినందుకు సంతోషం. ఇంతకుముందు మాట్లాడిన కళాకారుల మాటలకు నేను అభినందిస్తూ, ఏదైనా కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అందరు రావాల్సిందే నాకు ఒకటి కోరిక. ఏ జిల్లా నుండి ఆ జిల్లా వస్తే బాగుంటుందని నాకు. నాకు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. నేను ఒక విషయం చెప్పిన, ఆ విషయంలో ఇంకొక కొత్త విషయం చెప్తున్నాను. ఈ కాడికి వెళ్ళి వాళ్ళ కాడికి రాసినప్పుడు మనం ఎవరైనా కానీ చిత్రకారుల ఐక్యత వర్ధిల్లాలని రాసడం అంటే పక్కకే రాయమని చెప్పిన, అట్లా కాదు. ఇప్పుడు గోడ మీద పోతూ పని చేసుకుంటూ పోతుంటే ఎన్నో ఒకటి చిన్న ఇంట్లో ముక్కలా వేసిపోతే అయిపోతుంది. ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలి. మన కోరికలు నెరవేరేదాకా మనం పోరాడదాం తప్పకుండా. ఎందుకంటే కొంత ఉంటుంది మన చిత్రకళలో చాలా సున్నితత్వం, మనస్తత్వం అనేది. కొంచెం ఏంటంటే ఇగో ఉంటుంది అన్నట్టు, అట్టిగా ఫీల్ అయిపోయి ఎవరైనా అంటే చిన్న అట్ట అయిపోతాం మనం కదా. అది పక్కన పెట్టండి, ఈ విషయంలో పక్కన పెట్టండి. మిగతా విషయాలు అలా తీసుకోండి, కానీ ఈ విషయంలో పక్కన పెట్టండి. అందరూ ఒక దాని మీదకి వచ్చి మనం ముందుకు పోతే తప్పకుండా మనం అనుకున్న సాధిస్తాం. ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడైనా నినాదంతో ముందుకు పోదాం. అందరూ సహకరించాలి. మేము వచ్చిన కర్మాల నుండి మీరు కూడా అట్లనే ఎక్కడో రావాలి. ఐక్యత కనబడాలి. ఎక్కువ మంది కనబడితే ఎక్కువ అదవుతుంది. అందరం కలిసి ఇలాగే పోరాడదాం. అందరూ పెద్దలకు సహకరిస్తున్నాం తప్పకుండా. అన్న ప్రత్యేకంగా అయితే ప్రతి చిన్న విషయాలు అభినందిస్తుంది పోస్టులతోటి. ప్రతి చిన్న విషయంలో ఇట్లే చేద్దాం, ఇక ముందుకు పోదాం. పెద్దలందరికీ నమస్కారం. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజా ఆర్ట్స్, పెద్దపల్లి దగ్గర గోటిపేట. సభ వేదికపై కూర్చున్నటువంటి పెద్దలందరికీ నమస్కారములు. అదేవిధంగా తోటి చిత్ర కళాకారులకు ధన్యవాదములు వచ్చినందుకు ఈ కార్యక్రమానికి. మన కళాకారులు, చిత్ర కళాకారులు సామాన్యులు కాదండి. ఎందు లేరు అందు కలరం సందేహం వలదు, ఎందెందు వెతికినా అంతందే కలరు మన చిత్ర కళాకారులు. అయినా మనకు కొన్ని సందర్భాల్లో లోటుపాట్లు అనేటివి సర్వసాధారణం అవుతున్నాయి, అది అందరూ తెలుసు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది, లబ్ధి కల్పించింది. మరి మనకెందుకు కల్పించలేదండి? అప్పుడు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, మనం గోడ మీద సున్నం వేసినట్టు అంటే మనం కట్టేసుకుంటూ పోతున్నాం. వీటికి ఇంత, దానికి ఇంత, దీనికి ఇంత, మీదికైతే ఇంత, కిందికైతే ఇంత. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సరే, అది మన లోపమా, లేకపోతే మన లోపల ఉన్నటువంటి ఐక్యత లోపమా, లేకపోతే ఇంకేమన్నా ఆర్గనైజేషన్ సరిగా సక్రమంగా పని చేయలేకపోవడం వలన అర్థం కావడం లేదు. అంటే నాకు తెలిసిన అభిప్రాయాన్ని వెలిపిస్తేనే తప్ప మిమ్మల్ని అందరూ ఏదో అడగలని కాదు, నా అభిప్రాయం చెప్తున్నా అంతే. తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను కూడా పాటలు పాడినాను. వాళ్లకు చేతునిచ్చింది ప్రభుత్వం, మనకు అట్టి నీటి పొడిగా ఇచ్చింది అన్నట్టు. ఆ నీటి పొడిగా ఎప్పుడు కలుపుతో తెలియదు. అది అవకాశం వచ్చినప్పుడేమో రాసుకుంటాం, లేకపోతే లేదు. అంటే ఇటువంటి సందర్భం మనకు వచ్చింది. అదేవిధంగా మన పెద్దలందరూ చెప్పినట్టు మనకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ఆ విధంగా మనం కూడా అవసరమైతే చలో హైదరాబాద్ నడి రోడ్డుకి ట్యాగ్ బండ్ మీద కూర్చుందాం, ఎవడేం చేస్తారో చూద్దాం. రోడ్ల మీద రాసుకుంటూ పోదాం. మనిషికి వచ్చి అయితే రోడ్లన్నీ నిండిపోతాయి, ఇంకేముండవు. ఇక రోడ్లన్నీ నిండిపోతాయి. ఓ 4 ఇంచు బేస్ పట్టో, 2 ఇంచు బేస్ పట్టో, 3 ఇంచు బేస్ పట్టి మాత్రం ఆని రాసుకుంటూ పోలే. చేస్తావా చేయవా? చేస్తారు, డీ ఆర్ డై అంతే అని నా అభిప్రాయం అండి. మనం తలుచుకుంటే మనము చావుకు మనమే రాస్తాము, శుభకార్యానికి మనమే రాస్తాం. ఇక దీనికి మనం రాయలేమా? ఈజీ రాయగలుగుతాం అని నా అభిప్రాయం అంతే, తప్ప ఇంకోటి ఉండదండి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదములండి.
నేను మంచిర్యాలలో ఇప్పటికీ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. 2008లో హైదరాబాద్ వెళ్ళిపోయినా ఫ్లెక్స్లు వచ్చినప్పుడు. అప్పుడు మనకు ఫ్లెక్స్లు ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలలు మన పెయింటింగ్ పక్కన పెట్టి సూపర్ మార్కెట్లో వర్క్ చేశాను హైదరాబాద్కి వెళ్ళి. తర్వాత మళ్ళీ డ్రాయింగ్లో పుంజుకొని బొమ్మలు వేయడం అక్కడే ఉండేసిన. మళ్ళీ 2020 నుండి కరోనా టైంలో మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడే వర్క్ చేస్తున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రావద్దంటే మన గవర్నమెంట్ తోటి పోరాడాలి. ఓకేనా? వేదికను అలంకరించిన సీనియర్ ఆర్టిస్టులు పెద్దలు, టిఏఎస్ఎస్ ఆర్టిస్టుల సంక్షేమం, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అన్నగారికి మరియు ప్రధాన కార్యదర్శి పెద్దలు అన్నగారికి, మిగతా కార్యవర్గ సభ్యులకు పేరు పేరున నా ఉద్యమ అభివందనాలు. అన్న, నా పేరు పులిపాక రమేష్. నేను సూర్య ఆర్ట్స్ గోవార్కన్లో గత 35 సంవత్సరాలుగా ఆర్ట్ ఫీల్డ్ని జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నాను. అక్కడ రామగుండం కార్పొరేషన్ ఏరియాలో అసోసియేషన్ గత 30 సంవత్సరాలుగా ఉంటే దాని మెజార్టీ రోజులుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను మా అందరి సహకారంతో. ఒకటే అన్న, సూచనలు సలహాలు ఇవ్వాలి. ఆర్టిస్టులు ఆర్థికంగా ఎందుకు నష్టపోతున్నారు, సంఘటిత పేరు మీద, సంఘం పేరు మీద, ఐక్యత పేరు మీద విచ్ఛిన్నమై ఎందుకున్నారు? ప్రధాన కారణం ఇది. పేరు ఐక్యత, ఆర్టిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటారు. ఏదైనా కార్యక్రమాలు తీసుకునేసరికి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాను ప్రధాన ఎజెండాగా చేసి పిచ్చినదేనికి ప్రయత్నం చేస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో ఈ ప్రధానమైన సమస్య. ఇది పెద్దలు అందరు కలిసి ఒక ఎజెండా మీద మాట్లాడాలని చెప్పేసి ఒక ఎజెండాను పెట్టుకొని ఆ ఎజెండాతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘాన్ని సీనియర్లను జూనియర్లు కార్యవర్గ సభ్యులుగా పెట్టుకుంటారు. అందరూ ఐక్యంగా ఉండాలి, అందరం ఆ ఎజెండానే ఫాలో అవ్వాలి, ఆ ఎజెండానే మనం అమలు చేయాలని చెప్తూనే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వ్యక్తిగతంగా కావచ్చు, ఇంకా లేదా ఎజెండా రూపకంగా వాళ్ళకున్న ఆ సీనియర్ ఆర్టిస్టులకు ఉన్న ఎగో కావచ్చు, లేదు అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం కావచ్చు, దాన్ని ప్రధానంగా చేసుకొని చాలామంది బాధపడుతూ ఈ సంఘాలతో ఈ కథలేదు ఇవన్నీ వ్యక్తిగతంగా వాళ్ళ సప్రయోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి అందరూ అన్ని సంఘాలు గత 20 ఏళ్ళుగా నేను 30 ఏళ్ళుగా చూస్తున్నా. సరే, అవన్నీ పక్క పెడదాం. ఇంత మంచి కార్యక్రమాన్ని అతి సామాన్యులు, ఆర్టిస్టులు అంటే సామాన్యులల్లా అతి సామాన్యులు, ఒక బోర్డు రాసి 10-15 రోజుల దాకా దాన్ని చూసుకుంటా మురిచిపోయే మానసికంగా ఆనందపడే ఆర్టిస్టులు అంతే తప్ప ఆర్థికంగా నాకు ఎంత వస్తుంది, నా ఇంటి పరిస్థితి ఎట్లుంది, నా పిల్లల పరిస్థితి ఎట్లున్నది, నా కుటుంబ పరిస్థితి ఎట్లున్నది అని తన సొంత కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఒక బోర్డు రాసి ఆ బోర్డుతో వచ్చిన పైసలతోటి కడవని పూటతోటి చాలా సాధారణంగా బతికి అతిపెద్ద కష్టం వస్తే అప్పుల కోసం 10 ఏళ్ళ చుట్టూ తిరిగే ఆర్టిస్టుల పరిస్థితి ఈరోజు చాలామంది అట్లే కొనసాగుతూ ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ ఆర్టిస్టులందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలని ఎన్నో సంఘాలుగా ఏర్పడి ఎన్నో ఏళ్ళుగా ఆర్టిస్టు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకున్నా ప్రధానంగా మనం ఎంచుకున్న లక్ష్యం వైపు మనం పోకుండా అవి మధ్యలోనే పూర్తి స్థాయిలో కొనసాగుతలేవు. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ కొందరు, లేదు అంటే నాయకత్వ లోపాన్ని కొందరు, లేదు అంటే ఇవన్నీ వస్తాయిపోతాయి, వాడు 5 రూపాయలు చెప్తాయని 3 అని చెప్పేసి ఎవరి గ్రూపులుగా వాళ్ళు, ఎవరి స్నేహితులుగా వాళ్ళు ఉండి ఎవరు కూడా అసోసియేషన్ల క్రియాశీల పాత్ర పోషిస్తలేరు, బాధ్యత తీసుకోలేరు. ఆ బాధ్యత తీసుకోపోవడం కూడా ఐక్యతకు లోపం అని భావిస్తా ఉన్నా. అన్న, మనం మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు సలహాలు సూచనలు అన్నారు కాబట్టి మన్నించండి, మీ అనుమతితోటి నా యొక్క అభిప్రాయాన్ని నేను చెప్తాను. మనం అసంఘటిత రంగ కార్మికులం, ఎలాంటి సంఘటితం లేని ఆర్టిస్టులం. మనకంటే సర్టిఫై చేసేందుకు మన నైపుణ్యం మనం సర్టిఫై తప్ప గవర్నమెంట్ మనకు ఎలాంటి సర్టిఫికేషన్ లేదు. మనం బిఎఫ్ఏ కాదు, గవర్నమెంట్ బిఎఫ్ఏ చేసిన వాళ్ళని గుర్తిస్తుంది, ఇది ఆర్టిస్టులు అని వాళ్ళకి డ్రాయింగ్ టీచర్లు ఇట్లా. మనము వ్యక్తిగత నైపుణ్యంతో మన నైపుణ్యంతో మనం మార్కెట్లోకి వచ్చి జీవించే ఒక ఆర్టిస్టులు. మన గుర్తింపు ఎట్లా వస్తుందంటే మన యొక్క టాలెంట్ తోటి, మన పర్ఫార్మెన్స్ తోటి వస్తుంది.
అరే అన్న 20,000 నుంచి రాస్తాడు మంచిగా రాస్తాడు కిందకి వస్తుంది. ప్రభుత్వం మనల్ని ఎలా గుర్తించాలి? ఉదాహరణకు ఒక బోర్డుని రాస్తున్నా, ఆ యజమానికి ఆ బోర్డు కావాలి, నాకు పైసలు కావాలి, ఇద్దరి మధ్యలో సంబంధం అంతే. ఒక కాంట్రాక్ట్ ఉంటాడు, అతనికి నా అవసరం కావాలి, అతని డబ్బులు నాకు కావాలి. ఇక మధ్యలో మూడో వ్యక్తితోటి అవసరం ఉండదు. మరి మనల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించాలి? అసలు ఎట్లా గుర్తిస్తుంది? రెండుకి వచ్చాను ఇక్కడ. ఎందుకు గుర్తించాలి మనలా? ఒకవేళ గుర్తించాలనుకుంటే ఎట్లా గుర్తిస్తుంది? కారణం ఏంటంటే మనం అసలు మన గాడ్ ఫాదర్ ఇవ్వలేరు. మనం ఏ పార్టీలకు కానీ ఏ రాజకీయాలకు కానీ అనుబంధంగా లేవు, ఉండవు. అన్ని పార్టీలకు మనం పనిచేస్తాం కాబట్టి ఎవరితోటి మనకు సంబంధం ఉండదు. ఇవాళ పెట్టుంటుందంటే ప్రభుత్వాలకు తెలంగాణ ఉద్యమాలు పనిచేసిన గతంలో ఉద్యమాలుగా తీసుకున్నట్టయితే వాళ్ళకు అప్పుడున్న ప్రభుత్వాలకు ఆ నాయకత్వానికి అనుకూలంగా ఎవరు పనిచేస్తారో వాళ్ళకే వాళ్ళు అవకాశాలు ఇచ్చారు. వాళ్ళనే ఇప్పుడు అందరు పాడారు, అందరు కమర్షియల్ పాడారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తమ్ముడు రాజాని చెప్పినట్టు అందరు పైసలు తీసుకునే పాటలు పాడారు. ఎవరు స్వచ్ఛందంగా ఎవరు వచ్చే పాటలు వాళ్ళే. ఉద్యమ పాటలు కూడా వాళ్ళు వినోద పాటలుగా మార్చారు దాన్ని లాస్ట్ పెట్టుబడిదారు సమాజం. నేను ఎట్లా అంటున్నా అంటే, ఒక సమస్యను మనం తీసుకుపోతుంటే ఫస్ట్ ఈ సమస్యను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే ముందు మనం ఒక గాడ్ ఫాదర్ని అనుకోవాలి. ఫస్ట్ మనకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే ఒక వ్యక్తి అనుకోవాలి. ఇలా పోయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మా ఆర్టిస్టు సమస్యలు ఇవే ఉన్నాయంటే వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభం నుండి వాళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చుకోవాలని సతమతం అవుతా ఉన్నారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్దాం ఇళ్ళ పెడతారు, అళ్ళకి వెళ్దాం ఇళ్ళ పెడతారు. మళ్ళీ కొత్త సమస్యలు ఇట్లా అనేది కాకుండా అవుతుంది. ఇది నీకు అలాంటిలేను, నిరుత్సాహపరచలేను. కానీ ఏ రకంగా పోతే ఆ స్థాయికి పోగలుగుతాం, ఆ ప్రభుత్వానికి మన యొక్క సమస్యను వివరించగలుగుతాం. వాళ్ళు ఎప్పుడైతే స్వీకరిస్తారు అనే దాని మీద మనం ప్రధానంగా మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులను సమీకరించి మనకు జరిగే ఆర్థిక సమస్యలు వాళ్ళకి వివరించి, మనం గిట్లయితే ఆర్థికంగా మనం బలపడతాము, ఏమైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా తీసుకోగలుగుతాము. ఇవన్నీ మీ వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి, నేను సంఘానికి ఏం చేస్తానా, సంఘానికి నాకేం చేస్తానా సంగతి పక్కన పెట్టి, నా వంతు పాత్ర సంఘానికి నేను ఏం చేయాలి అనేది తీసుకొని, సంఘమే నేనే సంఘం అనుకుంటే సంఘాలు నడుస్తాయి. వాళ్ళ రామకృష్ణ నచ్చింది, ఇవాళ ఇంకో అన్న నచ్చింది, ఇంకో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు? వాళ్ళ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం వచ్చారా, లేదంటే పనిపాటు లేకుండా వచ్చారా? వాళ్ళు అతి సామాన్యమైన ఉన్న ఆర్టిస్టులను అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఇది భగీరథ ప్రయత్నం, అంత ఈజీగా కాదు. అంత సాహసభేదమైన నిర్ణయాన్ని తీసుకొని వ్యక్తిగత ఖర్చులు పెట్టుకొని వ్యక్తిగత సమయాన్ని వెచ్చించి కుటుంబాన్ని వెచ్చించి వచ్చిందంటే వాళ్ళను నిజంగా మనము ఇంట్లో ఉండో ఇంకో రకంగా మాట్లాడుతున్నామంటే అది చాలా ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్ష్యం కాదు. ఒక విశాలమైన ఆలోచన ఉన్నవాడు ఉండాలి ఆర్టిస్ట్ అంటే. ఆర్టిస్ట్ అంటే సామాజిక భావజాలం ఉన్నోడు కావాలి. పొరపాటు జరిగినప్పుడు పొరపాటు ప్రతి మనిషిలో ఉంటుంది. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాళ్ళ అన్న నీలో ఈ ప్లస్లు ఉన్నాయి, ఈ మైనస్లు ఉన్నాయి, మైనస్ మెజార్టీకి ఉన్నాయి అన్న, నువ్వు ఇట్లా చేయద్దు దయచేసి అని చెప్పి వాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కన్వీన్ కాకుంటే వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తే అది కంప్లీట్ తెలియాలి. అది కంప్లీట్ తెలిసి చాలు వీళ్ళందరూ ఒకటే అనుకున్నప్పుడు నిన్ను సమర్థించే వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళతోటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అంతేగాని వాళ్ళ కోసం వాళ్ళ చీరు నన్ను విలువ లేదు, నాకు ఏదో మోటివేట్ లేదు అని చెప్పేసి అంటే అది వ్యక్తిగతంగా అది ఆర్టిస్ట్ కూడా అది కరెక్ట్ కాదు. అది ఇంతకు సంఘాలు రాలే మనకు. రాష్ట్ర కమిటీలు ఎన్ని ఉన్నాయి? దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ 5 సంఘాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. అతిరథ మహారాజులు ఉన్నారు అందులో. వాళ్ళ వైఫల్యాలను విమర్శించడమా, వాళ్ళతోటి అధిగమించడం అనేది కాదు ఇక్కడ ప్రధానంగా. నడవని ఎన్ని నడిచినా అందరు ఎజెండా ఒకటే ఇక్కడ. వాళ్ళు మనం అప్పుడు కలిసినప్పుడు కూడా అప్పుడు అన్న మన ఏది జ్ఞానేశ్వర్ అన్న మనల్ని అందరినీ పిలిచి ఎల్లారెడ్డిపేటలో పెట్టినప్పుడు కూడా ఇదే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాడు. ఏమని, మనకు చిత్రకారులకు ఒక ఆడిటోరియం కావాలి, అంతే కదా, ఆడిటోరియం కదా. ఆడిటోరియం కావాలంటే మనం కమర్షియల్ ఆర్టిస్టులం అన్న ఇక్కడ. నేను చెప్పిన అన్న మనం పెయింటింగ్ ఆర్టిస్టులమే కావచ్చు, కానీ ఆడిటోరియం అనేది ఫిగర్ ఆర్టిస్టులు అన్న. ఫిగర్ ఆర్టిస్టులు అందరూ ఉండరు.
ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి అంటే గ్యాలరీ లెవెల్ ఉంటారు. ఈ పిఎఫ్ఐ చేసిన వాళ్ళు, ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పెయింటింగ్ కొనడానికి ఎవరైనా ప్రముఖుడు కార్పొరేట్ సంస్థలు వస్తాయి. కానీ ఈ మన చేతులు తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా బతికే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారన్న, ఇది సొసైటీ ఇది కరెక్ట్ కాదన్న అని చెప్పేసి అంటే లేదు ఆర్ట్ గ్యాలరీ ఆయన ప్రధాన ఎజెండా ఆర్ట్ గ్యాలరీ పెట్టుకున్నారు. అది ఆనాడే నేను వద్దనుకున్నా, సరే నేను వ్యతిరేకించలేదు అట్లా అని చెప్పి సమర్థించలేదు, సపరేట్గా వచ్చేసి నేను అప్పటి నుంచి కొనసాగలేదు. ఇంకోటి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ఆ అన్న ఒక దురనిశ్చయంతో అందరిని సమీకరించి ఒక 200-300 మందిని ఒక వేదిక పైకి తీసుకొచ్చిండు. దానికి నేను జవాబు చెప్పిన, ఎవరైతే క్రియాశీల ప్రభుత్వంలో ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన కేటీఆర్ గారు ఆయన కంట్రోల్ ఉన్నాడు అప్పుడు, అంటే వాళ్ళ నియోజకవర్గం క్యాండిడేట్ ఆయన తలుచుకుంటే కేటీఆర్ గారు అంటే ఆయన నియోజకవర్గ వ్యక్తిగా కూడా పోయి మాట్లాడుకోవచ్చు. ఆయన వ్యక్తిగతంగా పోయి సార్ నేనే రాష్ట్ర కమిటీ సభ్యుని, రాష్ట్ర నాయకుడిని, ఇగో మా సమస్యలు గిట్లున్నాయి, నా వెనుక ఒక 200 మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు గిట్లున్నాయి సార్, మీరు మా నాయకునిగా లేదు అంటే తెలంగాణ ఉద్యమకారునిగా నా ప్రాంత మంత్రిగా మీరు మాకు కరెక్ట్ హెల్ప్ చేయాలి సార్ అని చెప్పేసి సీరియస్గా తీసుకొని పోతే ఖచ్చితంగా మన సమస్య పరిష్కరించకపోనే కాక, కానీ ఆయన ఎజెండాలో మాత్రం ఆయన నోటీసులో ఉంటుండే, దానిలో ఒక చర్చ జరుగుతుండే. అరే నిజంగానే వీళ్ళంతా అసంఘటిత కార్మిక రంగులు తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడలే కాదు, రాతలు రాసినలు కూడా చాలా అందరూ వ్యయ పైసలు కోర్చి వ్యక్తిగతంగా పైసలు కొట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. వీళ్ళకి ఏదో ఒకటి ఓ సొసైటీ పెట్టడమా, కార్పొరేషన్ పెట్టడమా, లేకుంటే ఏమన్నా షరతులు లేని లోన్లు ఇవ్వడమా, లేకుంటే సీనియర్ ఆర్టిస్టులు గుర్తించి వాళ్ళకి ఏమన్నా 60 ఏళ్ళు దాటినాక ఏమైనా పెన్షన్స్ ఇవ్వడమా, ఓ 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడమా నెలకు అనేది ఒక కార్పొరేషన్ ద్వారా చేస్తుండే. ఎందుకంటే అప్పుడు ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది, దానిలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రధానమైన నాయకుడు కేటీఆర్ గారు, ఈరోజు తెలంగాణ శాసించే నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకోలేకపోయింది అన్న, అది ఆయన ఎందుకు తీసుకుపోలేకపోయిండు, ఆయన సాధ్యం కాలేదు, లేకుంటే ఆయన సహకరించలేదు, అదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు తీసుకుపోవాలంటే మనం ఎలాంటి గ్రౌండ్ స్థాయి నుంచి వర్క్ చేయాలి, ఫస్ట్ ఏ రకంగా చేయాలి. ఇప్పటికీ 4 సంఘాలు ఉన్నాయి. ఈ 4 సంఘాలు ఉన్నారు. ఇప్పుడు పెద్దపల్లి చైతన్యవంతమైన జిల్లా అనుకుంటారు, అన్యత భావించద్దు, ఇవన్నీ వ్యక్తిగతంగా విమర్శిస్తలేను, జరిగిన పరిస్థితులు పరిణామాలను ఇక్కడ వివరిస్తున్నా. ఇక్కడ ఇది ఆదర్శమైన జిల్లా ఇక్కడనే మొదలైందంటే వాస్తవానికి ఇక్కడ అన్న సత్తన కానీ ఆ తమ్ముడు కానీ మోహన్ కానీ ఇక్కడ ఒక నిర్మాణం చేసి ఒక 5-6 నెలలు కష్టపడి ఒక 5 నుంచి 60 నుంచి 70 మందిని సమీకరించి వాళ్ళందరితో ఒక కమిటీ ఇస్తే ఆ కమిటీ ఒక 1 year 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తుంది. తర్వాత అది కుంటుపడ్డది. ఆదర్శ జిల్లాల రాష్ట్రంలో ఇక్కడ నుంచి 3 క్రియాశీల పాత్ర పోషించే వాళ్ళు ఉన్నారు. తమ్ముడు ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు, అన్న ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు, తిరుపతి ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఇది జిల్లాకే పరిమితం, ఇది జిల్లే కావచ్చు. కానీ ఈ జిల్లాల పారిశ్రామిక ప్రాంతం గోవారికని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ 30 నుంచి 40 మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, గత 40 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. అక్కడో ఇక్కడో వీళ్ళందరూ కలిసి ఇక్కడ పెద్దపల్లి జిల్లా నిర్మాణం జరిగింది. అయితే లక్ష్యం ఒక్కటే, కానీ ఇక్కడ 3 సంఘాలు ఉన్నారు. నాకు అది విచిత్రం అవుతుంది. వీళ్ళందరి లక్ష్యం ఒకటే, అధ్యక్షుడు ఒక సంఘంలో ఉంటాడు, ప్రధాన కార్యసభ సంఘంలో ఉంటాడు, అన్న గౌరవ, ఇది ఏందిరా వీళ్ళు 3 సంఘాలు 3 విచ్ఛిన్నం చేస్తే అప్పుడు అది ఎటు కాకుండా అవుతుంది. అందరి లక్ష్యం ఒకటేనే, అందరి గమ్యం ఒకటేనే, అందరం కళాకార జిందాబాద్ అనాలి, సంక్షేమ పథకాలు లభించాలి. ఐక్యత పేరుగా విచ్ఛిన్నమై ఉన్నవేంది నాకు అర్థం కాదు. ఇది స్లోగన్ ఏమో ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులకు ఏకంగా వీడ ఏకమవుతాడు, ఇక్కడ ప్రపంచం అంతే ఏకమవుతుంది. అవునా కదా? ఇక స్లోగన్ ఏంటి తమ్మి, కమ్యూనిస్ట్ పార్టీల స్లోగన్ ఏంటిది? ప్రపంచ కార్మికులారే ఏకంగా. అసలు వీళ్ళు 3 ఏకంగా ఫస్ట్. అసలు ఎందుకు అర్థం కాదు. అసలు ఎందుకు ఏకంగా అంటే వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఈగో ఫీలింగ్స్ కావచ్చు, పదవి వ్యామోహం కావచ్చు, వీళ్ళగా ఆర్టిస్ట్ నాకు కూడా కావచ్చు. అఫ్ కోర్స్ నేను వ్యక్తులను అంతే, దయచేసి వాళ్ళు కష్టపడ్డారు, నిర్మాణం చేశారు. ఈ స్థాయిలో ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఇంత విజయవంతం చేస్తానంటే ఇక్కడ ఒక మూలం వేసారు, ఆ మూలం బీజం వేసారు కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. సరే వ్యక్తిగతంగా వాళ్ళకు కొన్ని వాళ్ళు ఉన్న కమిటీలలో వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు రాలేకపోయారు కావచ్చు, దాన్ని తప్పుపట్టద్దు. సరే ఇంట్లో ఉన్న వాళ్ళు మన మిత్రులే, దయచేసి అన్నలారా ఇక నేను ఆలోచించాలి, తమ్ములారా ఐక్యంగా ఉందాం. నిజంగా చెప్తాను, దినదినం నిత్యావసర సరుకుల ధరలు ఘోరంగా పెరుగుతాయి.
రీఛార్జ్ ఒక మా ఇంట్లో అప్పుడు మా భార్య అంటే రీఛార్జ్ అయిపోయినట్టు గుండె తట్టుకున్నది నాకు నిజాం 300 రూపాయలు రీఛార్జ్ 250 నుంచి 300. మా కొడుకు రీఛార్జ్ చేయడాడు అంటాడు 300 600. మా అమ్మాయి హాస్టల్ ఉంటుంది డాడీ రీఛార్జ్ అంటది 900. అంటే నెలకు 900 రూపాయలు కంపల్సరీ నేను అడిషనల్ ఖర్చులు ఇవి నాకు. మళ్ళీ నిత్యావసర సరుకులు ప్రత్యేకంగా ఉన్నది. ఇక ఈ ఆర్టిస్టులకు వచ్చే వరకు పాపం ఇక అనద్దు కానీ ఒకళ్ళు 3 రూపాయలు అంటే వాళ్ళు 2 రూపాయలు అంటారు. అంటే దినదిన వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఇంటి కుటుంబ పరిస్థితి, వాళ్ళు దినదినంగా గడుపుతారు. అట్టికుంటే ఏమవుతుందని వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసి పాపం వాళ్ళు ఆర్థికంగా కడుపు నిండుతలేదు ఎండుతలేదు అన్నట్టు ఉంది. ఎప్పుడు కూడా ఆ కాలంలో 20 రూపాయలు రాసింది ఇప్పుడు 12 రూపాయలకి రాస్తారన్న. అంటే వాళ్ళు తప్పవట్టుడు కాదు, వాళ్ళు దినదిన దిగజారుతుంది వ్యవస్థ. పేట రేటు విపరీతంగా పెరిగినాయి, మామూలుగా పెరగలేదు. ఇక మరి ఎట్లా జరుగుతుంది అంటే అంతర్గతంగా ఇది అందరిలో ఉన్నది, ఇక దాన్ని మనం మార్చలేము. ఎవరికి వాళ్ళు తన పనికి తాను డిమాండ్ చేసుకోవాలి. నేను అభినయానికి నువ్వే రేట్ నిర్ణయించుకోవాలి. ఇక లేదు అంటే అప్పుడు ఆ బ్రదర్ చెప్పినట్టు ఆర్టిస్ట్ని కూడా సున్నం వేసేవాడు కనుక అడిగి వస్తుంది. ఇక గవర్నమెంట్ లేబర్ యాక్ట్ ప్రకారము స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అని 3 రకాలుగా విభజిస్తుంది. స్కిల్డ్ ఆర్టిస్ట్కు 1200 రూపాయలు కట్టిస్తుంది గవర్నమెంట్. అసంఘటిత రంగ కార్మికులకు, ఇండస్ట్రియల్స్ పరిశ్రమల పనిచేసే వాళ్ళకు, ప్రైవేట్ వాళ్ళకు స్కిల్ వారికి 1200 రూపాయలు కట్టిస్తుంది. స్కిల్ ఆర్టిస్ట్ అని వానికి స్కిల్ అని వారిని గుర్తిస్తుంది. అన్స్కిల్డ్ అని పెడుతుంది, వానికి 800 కట్టిస్తుంది. సబ్ స్కిల్డ్ అన్నట్టాడు. ప్రైమరీ స్థాయి స్కిల్డ్ ఉంటాడు, వాడు లేబర్, వాడు మజ్దూర్ పని చేస్తాడు, వానికి జస్ట్ 600 రూపాయలు ఇస్తుంది. ఈ రోజు నిజంగా నాకు ఒక్కోసారి ఒక బోర్డు బట్టి రాస్తే సంతగా రాసుకుంటేనే 800 మిగులుతాయి. 2 రోజులు ఈరోజు కోటింగ్ వేయాలి, రేపు రాయాలి. 800 లాస్ట్కి వేసుకుంటే నాకు ఎంత పడ్డట్టే 2 రోజులలో 500 రూపాయలు. ఒక నైపుణ్యం గల ఆర్టిస్ట్కు నేను అట్లా కంపేర్ చేసుకుంటే నాకు ఎంత పడ్డట్టు చెప్పు. 500 రూపాయల కన్నా నేను చెప్తే కూరేయాలి 150 రూపాయలు విగుతానే. మరేమైనా తాగడం ఉంటే నువ్వు 90కి పోతాయి, అదో 150 రూపాయలు పోతాయి. సపోజ్ అలా వ్యక్తిగత పని ఎంత కావచ్చు ఎవరైనా. ఈ ఆయన 500 300 వేయనాక ఆయనకి ఏం మిగులుతాను నాకు సార్. పాపం ఆయన పేదరికం దరిద్రం కావచ్చు. అయితే ఇలాంటి వాటిని కంపేర్ చేసి మరి వేరే పనికి పోదామంటే ఈ వయసులో ఏ పనికి పోతావు? కొత్త జనరేషన్ ఎవరైనా ఆర్ట్ ఫీల్డ్కి వస్తారా? ఈ జనరేషన్ మనం కాక ఎవరైనా నచ్చారా? నా కొడుకుని మొన్న తీసుకొచ్చి ఇక బార్డర్ అయ్యారా అంటే ఇప్పుడు పక్క పంట ఆ షాపుడు అంటాడు, నువ్వేసింది కాక ఆయన వాడికి వస్తాను అని ఆయన అన్నాడు. నువ్వే దీంట్లోకి వచ్చి నువ్వు ఎటు కాకుండా అయినామంటే మళ్ళీ నీ కొడుకుని పట్టుకొచ్చిన వేరే ఒక కంప్యూటర్ వేరే స్కిల్ నేర్పి ఇళ్ళకే తీసుకొస్తాను అంటే వాళ్ళకు నమ్మకం లేదు. ఫ్లెక్సీలు వచ్చినాయి అంటే ఆధునిక టెక్నాలజీ వచ్చినాక ఖచ్చితంగా వస్తాయండి. ఫ్లెక్సీలు కాదు, ఇంకా లేటెస్ట్ వస్తుంది. 4G అయినాక 5G వస్తుంది, 5G అయినాక 6G వస్తుంది. మన కోసం ఏదో మనమే కన్వర్ట్ కావాల్సింది. సెల్ అనేది తెలియనోడు కూడా సెల్ వాడుతాడండి. సెల్ వాడక అవసరం అయిపోయింది. అది సెల్ జీవితంలో ఒక భాగం అయిపోయింది అన్న. అది కంపల్సరీ అవసరం అయిపోయింది. అవసరమైంది కాబట్టి 600 కాదు 1000 రూపాయలైనా ఖచ్చితంగా మనం రీఛార్జ్ చేసుకోవాల్సిందే. దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అన్నలారా, ఇవన్నిటిని మనం పే చేస్తున్నాం, అన్నిటిని మనం అనుభవిస్తున్నాం, పేదరికంలో ఉంటున్నాం. ఒక మొన్న ఇప్పుడు ఇంత రాగానే చెప్పిన మొన్న మనతో తిరిగిన మనకంటే చిన్న వయసులో వాడు మంచి బట్టలు వేసుకొని వాడు వేరే రంగంలో రియల్ ఎస్టేట్స్ అని ఇంకోటి వ్యాపారాలు అని ఏదో అని వాడు వచ్చి అన్న 5 లక్షలు వచ్చినాయి, 6 లక్షలు వచ్చినాయి, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి బండి కొనుక్కున్నా, పిల్లలు మంచి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నా అని చెప్తాంటే ఎక్కువసారి చాలా బాధేస్తాను. నేను ఇళ్ళకి ఉండలేక వేరే దానికి కన్వర్ట్ కాలేక సతమతం పడుతాను. లాస్ట్ పెళ్ళని అసలు సీత ఇచ్చుకునే కాడికి వచ్చింది అడిగినది లేకుంటే. చాలా మంది ఫేర్ చేస్తారు ఇది ఆర్టిస్టులు. 90% ఫేర్ చేసి 10% కొంచెం ఒక రకంగా స్కిల్ తోటో వాళ్ళకున్న నైపుణ్యతోటో పరిచయాలతోటో కొంచెం ఆర్థికంగా డబ్బు సంపాదించుకొని ఉండరు కావచ్చు, కానీ వేరే దాంట్లో పోయి 90% ఇట్లే ఉన్నారు. కొందరు తమ్ముళ్ళు నేను రాను అన్న నువ్వు పోతున్నావు అని ఒక 10 మంది అడిగారు. అరే రాండిదా మీ మన సంఖ్య మంచి కోసం ఆ కార్యక్రమం ఉంటే అమ్మదుడు పైసలు కాదంట, కొట్టాను కొట్టు 100 రూపాయలు కొట్టురా అంట. మళ్ళీ ఈడికి ఖచ్చితంగా అంటారు, మళ్ళీ ఏమైనా లేదా అన్న అంటారు. నిజంగా చెప్తాను. ఇట్లా ఎందుకు చేసుకుంటానంటే మనలో ఐక్యత లేకపోవడం. దయచేసి మనలా గుర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్టులకు గుర్తించాలంటే ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి
ఆర్టిస్టులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గాడ్ ఫాదర్ని పెట్టుకొని ప్రభుత్వానికి మనకు అనుసంధానంగా ఉండే ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి గైడెన్స్ మన సేకరణ ఇచ్చే మనం ఇచ్చే డిమాండ్స్ సీఎం గారు రాగానే తమ్ముడు రాగానే పిలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం నడపనీకే చాలా సతమతం అయిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా పిలుస్తాడు. మళ్ళా ఆ స్థాయిలో మనం ఈ ఉద్యమాన్ని తీసుకుపోయినప్పుడు ఆ స్థాయిలో తీసుకుపోవాలంటే ఇట్లా ఆలత్తలు వీళ్ళత్తలు అంటే సాధ్యం కాదు. ఇది భగీరథ ప్రయత్నం. ఇది చాలా భగీరథ ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే చాలా ఓపిక పట్టాలి. నేను చెయ్యాలి, నా వంతుగా నా పాత్ర నేను పోషించాలి, నేను ఖచ్చితంగా చెయ్యాలి. నా సంఘం ఇది వ్యక్తుల కోసం కాదు అందరి కోసం చేసుకుందామని అనుకుంటేనే సాధ్యమైతే తప్ప సీఎం గారు వచ్చి రాండి తమ్ముళ్ళు వచ్చి మీ సమాజం చెప్తే నేను పైసలు జోలి పెట్టుకున్నాను ఇవ్వడం అక్కడ. దయచేసి నన్ను అనేత భావించకండి. ఆ స్థాయిలో ఇది తీసుకుపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి. ఉండాలని, దేనికైనా ఆదర్శంగా ఉండి ఒక విశాలమైన భావజాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతుగా నేను ఖచ్చితంగా ఉంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన తమ్ముడికి మరియు నాయకులకు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి స్టేట్ కమిటీ పెద్దలందరికీ మరి స్వాగతం సుస్వాగతం. నా పేరు మడిపల్లి దేవేందర్, దేవా ఆర్ట్స్ మంతని. నేను మంతని ఆర్టిస్ట్ను. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే మన ఆర్టిస్టులందరికీ ఒక మంచి జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో గొప్ప ఆలోచన చేసి నిజంగా జిల్లాకు తిరుగుతున్న పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎందుకంటే అన్న మీకు కుటుంబీకులు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, కానీ అందరు తిరగరు. మీరు తిరుగుతారంటే నిజంగా మీరు గొప్పోళ్ళు, ఎవరు ఏమనుకున్నా కూడా. కానీ ఈ యొక్క మంచి ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి మనకున్న సమస్యలను కావచ్చు, మనకున్న ఏదైనా కూడా మనకు రావాలనే ఒక మంచి ఆలోచనతోటి చేస్తున్నందుకు తప్పకుండా అన్న మేమందరం కూడా మీకు సహకారంగా ఉంటామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే అన్న, ఏ విషయమైనా మంచి చెడు అనేది ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతుంది. దయచేసి మరి ఈ సందర్భంలో మాట్లాడడం నాకు తెలియదు, కానీ నేను ఒక విషయం అయితే మాట్లాడుతున్నా. ఏ విషయమైనా కూడా ఒక ఇంట్లో మంచి కావచ్చు చెడు కావచ్చు, అది జరిగినప్పుడు దయచేసి మన ఆర్టిస్టులందరూ కూడా మరి స్పందిస్తలేరు. కొంతమంది అంటే స్పందించిన వాళ్ళే స్పందిస్తూ ఉన్నారు. అందరూ కూడా స్పందించాలనే నా మనవి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉంటుందన్న, ఏ విషయమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికి ఏమైనా అయినప్పటికీ కూడా అందరూ మనిషికి చేస్తే వాళ్ళకి ఎంతో కొంత ఆదరణ ఉంటుందని నేను నా అభిప్రాయము. మరి నిజంగా అన్నలు మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. అందరికీ అన్న థ్యాంక్ యూ అన్న. పెద్దలందరికీ మరి వేదిక ముందున్న పెద్దలందరికీ పేరున జయములు, ఉద్యమ వందనాలు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే చేయి కలిస్తేనే ఒక పిడికిలవుతుంది, ప్రపంచం అవుతుంది. కాబట్టి అందరూ ఏకతాటిపై ఉంటేనే బాగుంటుందని ఆలోచిస్తూ, నా పేరు వడ్లకొండ రవికుమార్, ఆర్ట్స్ రవివర్మ ఆర్ట్స్ బేగంపేట్. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సమితి వారు చేపట్టిన చైతన్య రథయాత్ర అనేది ఊహించలేనంత విధంగా ఉంది. కానీ అంటే కావచ్చు కాకపోవచ్చు, వాళ్ళకు ఎక్కడ కోఆపరేషన్ ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళ కష్టం అనేది మాత్రం వర్ణించలేనిది. ఎందుకంటే మన ఇంట్లో ఒక గంట ఈ రోజు టైం 3 అవుతుంది. ఇప్పుడు మన ఇంటికి పోతే మన పిల్లం ఫోన్ చేస్తుంది, మన బిడ్డ ఫోన్ చేస్తుంది, మన కొడుకు ఫోన్ చేస్తాడు, అయ్యో తిన్నావా తినలేదా, వచ్చినావా రావా, వస్తావా రావా అని. ఇప్పటికి ఇది 8వ రోజు.
ఈ 8 రోజుల ప్రయాణంలో వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు భరించి ఎన్ని కష్ట నష్టాలకు మరి పాపం ఇప్పుడు టిఫిన్ తిన్నారో కూడా తెలియదు మనకు. మనమైతే టైం ప్రకారం వచ్చినాం, టైంకు వచ్చినాం, ఇంట్లో టిఫిన్ చేసినాం, అన్నం తినేవాళ్ళం, అన్నం తిన్నాం. దట్ ఈజ్ ఫర్దర్ మ్యాటర్. అన్న ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఎండింగ్ అని. ఎందుకంటే టీచర్ చేసిన కాబట్టి కొన్ని నాకు తెలుస్తాయి కాబట్టి ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఎండింగ్. మనం ఒక సంకల్పం చేస్తాము అంటే అన్న అది ముందు ఎలా ఉందో చివరి ఎండింగ్ కూడా అట్లే ఉండాలన్న. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే అన్న, నేను 1992లో బ్రష్ పెట్టాను అన్న. నాకు గురువు లేడు. నా గురు సమానమైన సీనియర్స్ దగ్గర డైరెక్ట్ బెస్ట్ రాసిన నేను ఇప్పటి వరకు తిరుగులేదన్న. నా ఆర్ట్ అనేది మన ప్రముఖ కొంతమందికి సత్యనారాయణ తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అనేది. అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే అన్న, మధు ఆర్ట్స్ గోదావరికని చనిపోయాడు, సీనియర్ ఆర్టిస్ట్, మొట్టమొదటి ఆర్టిస్ట్ గోదావరికని. అప్పుడు నేను బచ్చగాన్ని లెక్కలు వేసుకున్నాను కావచ్చు. అప్పుడు ఆయన రాస్తుంటే చూసానన్న, అరే ఏం కావాలని అన్నా నన్ను. నేను కూడా బాగా అనుకోని దింగేరా నీరు రాసుకొని చెప్పాను నేను. అది ఎవరు మాకు తెలియదు కదా, నేను కూడా మాకు తెలియదు. తర్వాత 93లో మా గురువు గారు నేను ఒక బోర్డు రాస్తున్నాం. నేను బాణం గుర్తు పెట్టే ఆదానికి నా శరీరాన్ని పెట్టుకున్నా. అక్కడికి ఎక్కడ వచ్చిండు ఆయన, తమ్మి అట్లా పెట్టద్దు అన్నాడు. అంటే దానికి రూల్ ఉంటుంది అని అడిగిన. బాణం గుర్తుకు రూల్ ఉంటుంది, ఎందుకంటే గురువు విద్య కాదు కదా, దానికి ఏమైనా రూల్ ఉంటుంది అడిగిన. ఉంటుంది తెమ్మన్నాడు. అన్న ఎక్కి పైకి రాయని చెప్పిన. నువ్వు పిలిస్తే నేను రావన్నాడు. మరి ఎందుకు చెప్పినావని అన్న సపరేట్గా వెళ్ళిపోయాడు. తర్వాత 10 years తర్వాత అదే మదన్న ప్రెసిడెంట్గా ఎలక్షన్స్ పెట్టుకున్నా గోదావరికంలో, ఎల్బీ స్టేడియంలో గోదావరికంలో. అప్పుడు ప్రత్యేకంగా పిలిచాడు. తమ్మి నువ్వు ఆ రోజు చేసిన క్వశ్చన్ ఇప్పటివరకు నేను మర్చిపోయిన తమ్మి అన్నాడు. ఏ ఆర్టిస్ట్ అయినా అరే అరే అంటాడు ఆయన అలవాటు అది. చచ్చిపోయిన మనహారావు చాలా దగ్గరండి ఆయనకు. అలాంటి సమయంలో కూడా ఈ యూనియన్స్ ఎలక్షన్స్ పెట్టి అధ్యక్షం చేసినామన్నా. నాకు తెలిసి నాకు 52 సంవత్సరాలు. ఇప్పుడు నేను 32 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉండి, కానీ ఏ సంఘం కూడా సంఘం పెట్టుకోవడం మాత్రమే అక్కడి వరకే ఉంటుంది తప్ప ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ముందు జరగదు. మనమంతా తాబెళ్ళం. మనంతా ఏంటంటే తాబెళ్ళం. మనకంటూ ఒక గుర్తింపు ఉండదు, మనకంటూ ఒక ధ్యేయం ఉండదు, మనకంటూ ఒక ఆచరణ ఉండదు, మనకంటూ ఒక గోల్ ఉండదు మనకు. ఎందుకంటే ఐఎమ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ సొసైటీ అంటాం. ఎందుకు? నేను రాసిన బోర్డు 100 మంది చూస్తాను, ఇంకెవడు రాయలేడు. వాస్తవానికి ఎవరు కూడా రాయలేడు, ఆర్టిస్ట్ రాస్తాడు. అల్ప సంతోషి ఆర్టిస్ట్ అంటే ఏంటంటే అల్ప సంతోషి. ఒక బోర్డు 5,000 రాయాలి యాక్చువల్గా, నేను 4,000 రాస్తా అంట, ఇంకో 3,000 అంటాడు, ఇంకో 2,000 అవుతాడు, ఇంకో 500. ఇంత రమేష్ అని చెప్పాడు పరిస్థితి. ఆ బోర్డు రాస్తుంటే ఇంట్లోకి పెళ్ళమంటుంది, వచ్చేదా ఓకే చికెన్ ఇస్తామని. ఓకే తెస్తాం, తీరేసరికి మనకు సుఖం ఏమీ లేదు. ఇప్పుడు సిచ్యువేషన్గా ఘోరంగా ఎంత అయితే అంత రాస్తున్నాం. రాయాలి, తప్పదు. మరి పాలు అంటది, పెరుగు అంటది, టమాటా అంటది, మిర్చి అంటది, కొత్తిమీర అంటది, రీఛార్జ్ అంటది, ఫోన్ టీవీ రీఛార్జ్ అంటది, ఎన్నో రకాల సమస్యలతోని అయినా సరే గల్లా ఎగిరేసుకుంటూ సొసైటీలో తిరుగుతున్నామంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇవాళ నా పరిస్థితి ఏంటి అంటే వర్క్ లేదు మనకు. అంటే నేనే కాదు, తోటి కాదు అందరూ. ఈరోజు మనకు వర్క్ లేదు. దానికి కారణం ఏంటంటే డెవలప్ అవుతుంది. 4Gలని 5Gలని 6Gలని దానికి అనుకూలంగా మనం మారుతున్నాం కావచ్చు, కానీ దాన్ని ఢీకొనే శక్తి మనకు లేదు. ఎందుకు లేదు? దట్ ఈజ్ ఎకనామికల్ ప్రాబ్లం. మనం అంటూ సొసైటీలో మనుషులమే, కానీ మనం ఎవరికి అవసరం లేదు. ఏ గవర్నమెంట్కి అవసరం లేదు, ఏ ఎమ్మెల్యేకి అవసరం లేదు. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా, లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా పలానా ఆర్టిస్ట్ కావాలి, గోల్డ్ రాయాలి అంటే వాళ్ళ జీవితాలను మార్చేది మనం, వాళ్ళ తయారాదాలు మార్చేది మనం. కానీ మనకు గుర్తింపు లేదు. దానికి కారణం మన బలహీనత, మన ఈగో. ఎందుకంటే అప్పటి నుండి ఎన్నో పార్టీలు మారుతున్నాయి, ఎన్నో రాజకీయ మారుతాయి. మన సంఘాలు ఎన్నోసార్లు పెట్టుకున్నాం. ఏ ఒక్క సంఘం నుండి ఇప్పటి వరకు ఈ 2024 వరకు ప్రభుత్వం దృష్టికి ఏనాడు తీసుకోపోవాలని సంఘాలు పెట్టిళ్ళు, ఎలక్షన్లు పెట్టుకున్నాం. మన లోపల ఏదవుతుంది అంటే మన ఈగోల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి జిల్లా
స్టార్టింగ్లో సత్యన్న ప్రెసిడెంట్ ఉన్నప్పుడు టోటల్ పెద్దపల్లి ఉన్న మండలంలో ఉన్న జిల్లా ఆర్టిస్ట్ అందరూ అది అట్లా ఉండే పెద్దపల్లి జిల్లాను కొరంబి మన రామకృష్ణ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. అదే వాళ్ళ జిల్లా బాగా నడుస్తుంది, మనం కూడా జిల్లా కంప్లీట్ పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ స్టేట్ కమిటీలో వచ్చిందంటే కారణం ఏంటిది? రెవల్యూషన్ ఎక్కువ స్టార్ట్ కదా అన్న, మన కూడా స్టార్ట్ కదా అన్న. రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేయాలంటే దానికి ఒక కసి ఉండాలి, దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి అన్న. దానికి అంతా టైంపాస్ కోసం వాళ్ళకి ఏమైనా పనులు కూడా వచ్చేలా, వాళ్ళ పనులు లేవా, భార్య పిల్లలు లేరా? వచ్చిళ్ళు అంటే మరి మన పెద్దపల్లి జిల్లాలో ఆర్టిస్ట్ అందరూ ఏరి మరి ఇగో. ఫర్ ఎగ్జాంపుల్ సత్తన్న ప్రజలు ఉన్నప్పుడు మనం ఎలక్షన్ పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఆయన అయితే సంఘానికి సేవ చేస్తాడు అనే సంకల్పంతో మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఓకేనా? వ్యతిరేకత ఉంటే ఆయన గెలవపోవు. గెలిచిండు అంటే ఏంటిది? సమాంతుడు అని అర్థం. కానీ ఏమైంది? పరిణామాలు మారే, ఆయన చేంజ్ అయ్యండు. ఇప్పుడు తిరుపతి ప్రెసిడెంట్ వచ్చిండు పెద్దపల్లి జిల్లాకు. ఎందుకు వచ్చిండు? సత్యం నాకు నచ్చలేదు, పక్క పెట్టేసినాం. దట్ ఈస్ ఫర్ మై మ్యాటర్. తిరుపతి అంటే చేస్తాడు ఓకే అని చెప్పి తిరుపతి ప్రెసిడెంట్ పెట్టుకున్నప్పుడు ఈ జిల్లాలో ఈ స్టేట్లో కమిటీలు ఉన్నాయి. నా ఇష్టమైన స్టేట్ కమిటీ నేను చేస్తాను, అది నా రైట్, అది నా హక్కు. అది ఎవరి ఉద్దేశమైనా సరే, ఏ స్టేట్ కమిటీ ఉద్దేశమైనా ఏం కావాలి, మనం ప్రభుత్వానికి మన బాధ చెప్పుకోవాలి అనే కాన్సెప్ట్ ఇవ్వడం తప్ప ఇక్కడ ఏం లేదు. కానీ ఈ లోకల్ జిల్లా ఆర్టిస్ట్ ఏవైతే ఉంటారో వాళ్ళకు ఎగోతోని ఏం చేస్తారంటే బురదలో ఒక రాయేస్తాను, ఆ బురద మనమే పడుతుంది. మనం ఏమనుకుంటాం? అయితే ఓదురు అనుకుంటాం. కానీ ఆ బురద రేపు నేను పడ్డప్పుడు తెలుస్తుంది ఆ బురద బాధ ఏంది అనేది. సో ఇప్పుడు ఈ ప్రస్తావన ఏం చేసినట్టు అన్న, ఇగోలతో ఏమవుతుంది? నడిపించే నాయకుడిని నడిపిస్తలేము, అడ్డుపులు వేస్తున్నాం, బనాయిస్తున్నాం. ఆయనతో ఏమవుతుంది, ఈయనతో ఏమవుతుంది అంటే మనం వచ్చి చేయి నీ వెనకాల మేము ఉంటాం. అది సాత కాదు, ఏది సాత కాదు. వాయిస్ మెసేజ్లు కాదన్న మనకు కావాల్సింది టైంపాస్. ఏం చేస్తున్నాము? రాత్రిలో అన్నం తింటున్నాం, పడుకున్నాం, సెల్ మీద పెడతాను మెసేజ్, అన్న సుదర్శన్ నా బాగున్నావా స్టార్ట్ అవుతుంది. లాస్ట్గా ఏమవుతుంది? నాకు నిద్ర అవుతుంది, గుడ్ నైట్ కలిగి వస్తుంది. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. అది కాదన్న, ఇక్కడికి వచ్చి మనం ఫైటింగ్ చేసి మన సమస్యలు, మన బాధలు, మనమంటూ ఒక వే మీద వెళ్ళాలి. మనం ఏమవుతుంది? రెండు పడాలన్నా కాలేసాం అన్నప్పుడు మనం ఏమవుతుంది? మన పంగ వస్తుంది. రెండు పడాలని కాలేసి మన పంగ వస్తుంది, ఎటు కాకుండా పోతాం. మహాభారతంలో శ్రీకంఠి శాతం అవుతుంది. అట్లా కావద్దన్న. అల్ప సంతోషం ముందే చెప్పాను, చిన్నదాన్ని కూడా సంతోషపడతాం. వాడు ఎన్ని డబ్బులు ఇచ్చింది మన రాయమాడ, ఈ బోర్డు కింద తీసుకునే రాయమాడ నేమ్ రాస్తాం, మన కలం పేరు రాసుకుంటాం. అరే పలానా ఆర్టిస్ట్ మస్తు రాసింది అనుకుంటాం, అదే మనకు చాలు. దాన్ని మనం చదువుతాం మనం. రమేష్ అని చెప్పినట్టుగా అల్ప సంతోషి అంతవరకే. తర్వాత నువ్వేమో నేనేవాడు. కాళ్లకు గజ్జలు కట్టి తెలంగాణ ఇష్యూలో పాటలు వాయిల్లో ఏళ్ళు, వాళ్ళకు వాల్యూ ఉంది, వాళ్ళని ప్రభుత్వం గుర్తించింది. మనం గోడ మీద రాత రాయలేదా? మరి మనకేమో గుర్తించదు గవర్నమెంట్. అంటే ఏంటిదంటే ప్రతి వాళ్ళ దగ్గర ఉన్న ఐక్యత మన దగ్గర ఉండదు కూడా. అది ఎందుకుంటే నా ఇగో నాకు, నీ ఇగో నీగో. ఫస్ట్ ఇగోలు వదిలిపెడతా. చిన్న పెద్ద కాదు, చిన్న తమ్ముడు ఆర్టిస్టే, పెద్ద తమ్ముడు ఆర్టిస్టే. అన్న మోహన్ అన్న సీనియర్ ఆర్టిస్ట్, ఇక్కడ అయినా ఆర్టిస్టే. ఇంతకుముందు తమ్ముడు చెప్పిన ఈ వయసు నుంచి చిన్న, ఆ తమ్ముడు పేరు ఏం పేరు? అయినా కూడా చిన్నోడే, కానీ ఈజీ ఆర్టిస్ట్. సమస్య ఏంది? మన సమస్యలు గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే ఏం చేయాలి? చిన్న పెద్ద కాదు, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మన కోపరేషన్ ఇవ్వాలి, వాళ్ళు సహకరించాలి, వాళ్ళ వెనకాల మనం నడవాలి. అంతేగాని రామకృష్ణ ఏమవుతాడు, సత్తాన్ని ఏమవుతాడు, మల్లేశాన్ని ఏమవుతాడు, రాజశేఖరరావుని ఏమవుతాడు, గర్భాన్ని కాదు ముచ్చట. చేసేవాళ్ళని నడిపించాలి, నడిపించేవాడే నాయకుడు, వాళ్ళు కాదు. మనం నడిపించాలంటే మనమంతా నాయకులమే. ఆ నాయకులు చెప్పినట్టుగా వాళ్ళు వింటారు, మనం మా అభిప్రాయం మంచిగా ఉన్నప్పుడు. లేదు అంటే పక్కే. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళమే కాకుండా ఇంకా రాని వాళ్ళకు కూడా ఇగోలు ఉండద్దు అని నా అభిప్రాయం. నాకుంటుంది ఇగో, నీకుంటుంది, ప్రతి ఒక్కరు ఇగో ఉంటుంది అన్న. కానీ బురదలా కాలేసినట్టు ఉండద్దు. నీ అభిప్రాయం చెప్పు, ఎందుకు కారణం, అసలు ఎందుకు ఇగో ఉండదు నీకు? నచ్చకపోతే ఇక 10 మంది వచ్చి చెప్పాలి, అన్న నా ప్రాబ్లం ఇది,
నాకు పలానా రాజకీయ నచ్చలేడు, నాకు హిందూ భాష నచ్చది, ఎందుకు నచ్చని పక్కన అడుగుతాడు. ఆ కారణం చెప్పాలి, నేను ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటా. అంతే నీవేలో పోతే అన్న కుక్కలు చింపిన విస్తారైతే మన బతుకులు ఇప్పటికే గట్లనే మన బతుకులు. ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి అన్న. ఇప్పటికైనా మనం కన్ను తెరదాం. మన గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే గవర్నమెంట్ నుండి ఒక రాయబారి ఉండాలి. ఆ రాయబారి ఎవరనేది మన పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారన్నా. దానికోసం మనం రాష్ట్ర మహాసభ కూడా సిద్ధంగా ఉందామన్నా. కాబట్టి మనం ఐక్యత వర్ధిల్లాలి అంటాం తప్ప వర్ధిల్లు జస్ట్ పేరుకే, ఐక్యత లేదు మన దగ్గర. ఐక్యత ఉంటేనే ఏదైనా జరుగుతుంది అన్న. ఐక్యత ఏది జరగదు అన్న. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందుకే స్కూల్లో ఒక చిన్న నినాదం ఉండేది, విద్యార్థి భవిష్యత్తు 4 గోడల మీద ఉంటుందని. మన జీవితంలో అట్లా ఉండదు అన్న. ఎక్కడ పోతుంది, ఇక్కడే ఉంటాను. పేరుకే పలానా అటు పలానా గేట్ అంతరం గేటే, కానీ ఎక్కడ ఉండదు అది. మనకు సహాయం లేదు, ఓ హెల్పింగ్ లేదు, మనం ఆదుకోవడం లేదు. సో టైం ఎక్కువ ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సమితి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మన ఆర్టిస్టులు అందరూ మనిషికి ఒక అభిప్రాయం చెప్పారు, సూచనలు చేసిండ్రు. అట్లనే రాజేంద్ర అన్న మనకు ఒక కార్పొరేషన్ ఏర్పడితే దాని నుంచి మనకు కొంత జరుగుతుందని చెప్పింది. అది నాకు బాగా అనిపించింది, అది మంచిగా అనిపించింది. తర్వాత పిల్లి రమేషన్లో కొన్ని మాట్లాడాడు, మన అన్న కూడా మాట్లాడాడు. దీన్ని మనం ఏంటంటే అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. మనం ఇక భారీ మీటింగ్ పెట్టదు కాబట్టి నాకు అవి నచ్చినాయి. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మీ వెంట మేము ఎక్కడికైనా నడుస్తామన్నా, తప్పకుండా మేము మీ వెంటనే నడుస్తాం. మరి మోహన్ అన్న గారు నాకు చాలా తక్కువ టైం ఇచ్చినందున మీకు అందరికీ ముందుగా పెద్దపల్లి జిల్లా ఆర్టిస్టులందరికీ నేను నమస్కారాలు చెప్తున్నా. ఎందుకంటే మాది ఇక్కడే నందిమేడారం. మరి నేను కూడా పెద్దపల్లి జిల్లాలో ఒక సభ్యునిగా ఇష్టంతో చెప్తున్నాను. అలాగే తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి పెద్దలందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఎందుకంటే మేము గ్రూపులలో చూస్తున్నాము, మీరు జిల్లాలు పర్యటించి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆర్టిస్టులు చాలా గొప్ప సంఖ్యలో వచ్చి మరి మీరు చేస్తున్న కార్యక్రమానికి, మీరు చేస్తున్న సంకల్పానికి వాళ్ళు మేము కూడా ముందు ఉంటామని చెప్పి మీకు సహకరిస్తున్నారు. దాన్ని మేము గ్రూప్లో చూస్తున్నాము. మరి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వాల్ రైటింగ్ రాసిన అనుభవంతో మరి నేను మీకు ఒక విషయాన్ని విన్నపిస్తున్నాను. అభిప్రాయ సేకరణ కోరుతున్నారు కాబట్టి నా అభిప్రాయాన్ని కూడా మీకు చెప్తున్నాను. మరి మన ఆర్టిస్టులు అందరం కలిసి మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవాలంటే ఏం చేయాలి, దాని గురించి నా అభిప్రాయం ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలకు ముందు మనం అందరం కూడా హైదరాబాదులో రమేష్ అన్న చెప్పినట్టుగా వాల్ రైటింగ్స్ ద్వారా మన ఉనికిని చాటుకోవాలి. అందరం కూడా హైదరాబాద్లోనే ఎందుకు వాల్ రైటింగ్స్ రాసి చూపించాలంటే, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా సమావేశాలకు అక్కడే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో మనం పడిపోతాము. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిసి మరి మన యొక్క సమస్యలపైన వాళ్లకు మన వినతి పత్రాన్ని అందజేయాలని నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. తోటి కుల బాంధవులు, నా సోదరులు, చిత్రకళాకారులు, పెద్దపల్లి జిల్లా వారికి నమస్సమాన్యాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ షేప్ ఏం తీసుకోవాలన్నా, కాకపోతే మన లోపల ఒక 2 విషయాలు చెప్తాను. మీరు గొప్ప, 100% మీరు గొప్ప. ఏ విషయంలో? రాత రాసే విషయంలో, కళాకారుల గుర్తింపు పడే విషయం. ఎందుకంటే మీ శక్తిని మీరు మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే, ఒక 100 నుండి 200 మందిలో ఒక కళాకారుడు ఉంటారన్న. అర్థమవుతుంది కదన్నా? నిజమే కదన్నా? అంటే మీరొక్కరు 100 నుంచి 200 మందికి సమానం అన్నారు. మరి మన కళాకారులకు మనకి ఎందుకన్నా ఈ పోటీ?
ఎందుకన్నా ఈగోలు? నువ్వు ఈగో చూపించుకోవాల్సింది ఎక్కడో తెలుసా అన్న? అది కూడా ఉన్నది ఒక ప్రాంతం. కళాకారులు లేని సామాన్య ప్రజలల్లా నువ్వు కళాకారుడు కాబట్టి ప్రజలైన కళాకారుడు ఈగో అంతే, నువ్వు గౌరవం. కానీ మన దాంట్లో మనకి ఎందుకన్నా ఈగో? కాబట్టి ఒక తాటి మీదకి మనం వద్దాం, బాధ్యతను పంచుకుందాం. బాధ్యతగా నా పనిగా నాది నేను చేసుకుంటున్నా. ఇప్పుడు మా సోదరుడు కరీంనగర్ నుంచి వచ్చిన ఆ శ్రీను గారు విషయం నిన్నటి నుంచి చెప్తుంటే ఇలా కూడా చెప్పాడు. మళ్ళీ ఇంతకుముందు ఇంకో సోదరుడు కూడా చెప్పాడు, ఆర్టిస్టుల ఐక్యత వర్ధిల్లాలని గోడ మీద కనీసం ఒక్కరు 10 రాస్తే చాలన్నా ఈ నిర్ణయం ఎక్కడికి పోతుందన్నా 100% అన్న మా సోదరుడు చెప్పింది. ఒక్కసారి మీరే ఆర్టిస్టుల ఐక్యత వర్ధిల్లాలని రాసుకుంటామండి. ఇలా రేపు రాయండి, వర్షం లేని రాదు, రేపు పెద్ద పిల్లలు రాయండి అన్న, మిమ్మల్ని ఆదర్శంగా మేము కరీంనగర్లో రాసుకుంటాం. ఫస్ట్ మీరే రాయండి. పెద్దపల్లి జిల్లా పెద్ద ఆర్టిస్టుల జిల్లా, పెద్దపల్లి జిల్లా పెద్ద ఆలోచన జిల్లా, పెద్దపల్లి జిల్లా పెద్ద అస్త్రము గల వీరుని జిల్లా. ఇది మీరు నిర్ణయించుకోండి. ఎందుకు చాలా సంతోషం అన్న, చాలా సంతోషం. నాకు తెలియదని నేను చెప్పినా ఇంకా కూడా రాద్దాం, 10 మిగతా కూడా రాసుకుంటూ వెళ్దాం. ఇంకొకటి, మనం ఆలోచనలు పెద్దగా ఉంటాయి, అడుగులు చిన్నగా ఉంటాయి. ఆలోచనలు ఏమో ఆకాశంలో ఉంటాయి, మనం ఉండేదేమో భూమి మీద ఉంటాం. కాకపోతే ఆలోచన కొంచెం తగ్గించుకొని నేను అక్కడికి వెళ్తాను, ఆమె ఇంకోటి పంపిస్తాను. అయ్యో లక్ష్యం వరకు నేను చేరకున్నా ఇంకో క్యాండిడేట్ ను చేర్పిస్తా, అంతే కదన్నా. నేను ఇవాళ ఉపవాసం ఉంటానా, ఇవాళ ఆకలితో అనుకున్నా మా అన్నకు అప్ప చెప్తా అన్న, అంతే కదా. ఇదే కదా మన సార్థకత, ఇదే కదా. ఈరోజు చిత్రకళా రంగం కుంటుపడిపోతాను లేదన్నా, నువ్వు ఇంకో నలుగురికి చెప్పు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు అన్న, మాకు నేర్చుకోవాలని ఉన్నది అది అంటే ఒకటే చెప్తున్నాను, దీంతోనే ఉపాధి కోసం కాదు. నువ్వు ఉపాధిగా అంటే ఇది కాక వేరే రంగం ఎందుకో, ఇది నిన్ను ఉన్నతిగా తీసుకుపోవడానికి పనిచేస్తుంది. 400 మందిలో నిన్ను గుర్తిస్తుంది కాబట్టి నేను దానికి సిద్ధం. ఈరోజు నేను చిత్రకారునిగా నేను గుర్తింపబడ్డా అంటే అంత మీ అందరి వల్లనే, మా ప్రజలలో ఉన్న వాళ్ళనే, ఆ రకంగానే కదా గుర్తింపు. దాన్ని బతికించు. ఉపాధిగా నేర్పించడానికి కాకుండా నీ చిత్రకళను బతికించు అన్న. ఒక 10 మందికి ఆదివారం రోజు నేను బండేసుకొని పోయి పిల్లలకు చిత్రకళ నేర్పిస్తున్నా అన్న, ఇళ్ళలో కూర్చొని 100%. ఎందుకు? అది బతకాలి. నన్ను ఎత్తుకున్నదన్న చిత్రకళ, నన్ను లాలించిందన్న చిత్రకళ, నన్ను ఆదుకున్నదన్న చిత్రకళ. ఆ చిత్రకళనే ఇంకా 3 అన్నం పెట్టుందన్న, నా 2 కొడుకులు నా భార్యకు నాకు గుర్తింపించిందన్న. దాన్ని ఎట్లా నమ్ముకుంటాను ఈ 2 చేతులతోని? అది ముందర మీ సమస్య, అది చచ్చిపోకుండా మీరు అందరు కలిసి కట్టుకుంటుంది. దాన్ని నమ్మకూరి, దాన్ని ఇంకా 4 పంచుది ఈ విషయం. అలాగే ఈ రకంగా నేను ఎందుకు చెప్పినా అంటే, ఇప్పటిదాకా మన అందరి లోపల ఐక్యత కోసం చూసినాం. ఆల్రెడీ వచ్చిందన్న. ఏ రకంగా వచ్చింది అంటే, ఇక్కడ ఒక చిన్న సందర్భం. భాగవతంలో గజేంద్ర మోక్షం ఉంటుంది. అందులో గజాన్ని మొసలి పట్టుకున్నది. అది పూర్తిగా దీన్ని తింటదా? అది ఎంత ఉంటుందన్న? ఏదైతే మొత్తం పింగలేదు, కానీ పట్టేసింది. చూడండి విచిత్రమైన సంగతి. అదేమో వినిపించుకోవాలి, అది నీళ్ళలో ఉన్న దానికి బలం ఎక్కువ, బయటికి రాలేదు. ఇప్పుడు ఎవరు కావాలి? ఎవరు నన్ను కాపాడరు, నా శక్తి నశించిపోయింది, ఏది లేదు. ఆర్టిస్టుల పరిస్థితి అదే. ఇప్పుడు ఎవరు కావాలి? శ్రీహరి కావాలి. అవు అన్న వచ్చిండన్న, ఇది మనం వెళ్ళుకుందామన్నా, చెప్పుకుందామన్నా, ముంగటికి పంపిద్దామన్నా, ఎక్కడో ఆగిపోయింది అనుకో, మనం ఆ నుంచి బాధ్యత తీసుకుందామన్నా. ఏమైంది? ఏంది విషయం చెప్పండి. ఎక్కడ ఆగిపోయింది? అదా సరే, నా వంతు నేను సహకారం చేస్తాను, ఆ నుంచి నొక్కుదాం. అవునా? నా బండి ఒక్కొక్కసారి ఆగిపోతుంది, కొంచెం చిన్నగా రిపేర్ చేసుకుని ముంగటి నడపాలి. ఎన్నో వస్తాయి, వాళ్ళ లక్ష్యం అన్ని అవే. వాళ్ళ లక్ష్యం ఏంది? వీళ్ళు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారో, మన గురించి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మనం సపోర్ట్ చేయకుండా ఎట్లా? వాళ్ళ కోసం పెట్టుకున్నారు అన్న లక్ష్యాన్ని, మన కోసం లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కాబట్టి మనము
36 ఉండని కాక ఇప్పుడు నాకు తెలిసి అన్న చెప్పిండు ఇది 5వది అని, నాకు తెలిసి అయితే నాకున్న సమాచారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది 7వది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకు తెలుసు. కానీ ఇలాగా వచ్చి ఒక కండుగా ఏర్పాటు చేసుకొని, ఒక జెండాగా కూడా ఏర్పాటు చేసుకొని, భవిష్యత్తులో అన్నగారు ప్రతి జిల్లాల మనం ఒక కూడలికి పోతే పార్టీ జెండాలు ఉంటాయి, కుల సంఘాల కొన్ని జెండాలు ఉంటాయి. మన ఆర్టిస్ట్ జెండాను కూడా మీరు వచ్చి ఇక్కడ ఈ అధ్యక్షులతో ఇక్కడ చేయాలి, మీరు గౌరవ అధ్యక్షులు ఇక్కడికి రావాలి, రాష్ట్ర నాయకులుగా ఇక్కడికి రావాలి. ఇది ఖచ్చితంగా అన్న నేనైతే మా నాన్నకుండా నేర్పిస్తానన్నా మన సాధ్యమైనంత వరకు. ఇది ఖచ్చితం. మా కరీంనగర్ జిల్లాలో కూడా మనం అందరం కలిసి చేయించుకుందాం అన్న. ఇది ఏంటిది అనేది ప్రస్తుతం అసలు తెలియాలన్న తెలుస్తలేదు. అలాగే మనం వచ్చిన వారికి మీకు ఒక ఆర్టిస్టు ఇంకో ఆర్టిస్టు 2 చేతులు పట్టుకొని నడతాం ఒకరికొకరు. వాళ్ళు ఎవరైనా కానీ నాకు నచ్చని నచ్చకపోని ఆడ కలు కాదు, లక్ష్యాన్ని ముందు కలవదాం. అయ్యో సీనన్నకు నాకు పడతా పక్కన పెట్టేద్దాం. సీనన్న నేను మంచి మిత్రులు ఆ లక్ష్యం సాధించగలను. మా మధ్యలో ఇంకో శత్రువు పడతాడు, 100 చంపాలి ఫస్ట్ సీనన్న మేము, అది మా లక్ష్యం. కానీ మేమిద్దరం పెట్టుకోం ఆయన దగ్గర ఆయన అర్థంతో ఈయన కదా, ఇద్దరం శూన్యం ఆయనకి. కాబట్టి సమస్యను గెలిపియకండి, లక్ష్యాన్ని గెలిపియండి, లక్ష్యం దిశగా అడుగేద్దాం. థ్యాంక్ యూ అన్న. జై చిత్రకారుడా, జై జై చిత్రకారుడా. మరొకమారి చెప్తున్నా, మీ శక్తిని కోల్పోకండి. మీరు 100 నుంచి 200 మంది సమాధానం మీరు ఖచ్చితంగా మీరు ఆ లక్ష్యాన్ని ఉంచుకోండి, ఆ ధైర్యాన్ని అట్లనే కూడా పట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ, అలాగే సత్యకళ ఆర్ట్స్ గారికి, మా రాజశేఖర గారికి అందరికీ కృతజ్ఞతని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలంగాణ సంక్షేమ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అధ్యక్షులు గారు రాజేశ్వరన్న గారికి, మరియు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు సత్యకళ ఆర్ట్స్ గారికి, సత్యనారాయణ గారికి, మరియు ఈ టాస్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి, మరియు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయి చిత్ర అన్నగారికి, మరియు మోహన్ ఆర్ట్స్ సీనియర్ చిత్రకారులు వారికి, మరియు మంచిర్యాల జిల్లా అమ్మ ఆర్ట్స్ రాజన్న గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, మరియు ముద్ర ఆర్ట్స్ మల్లేశన్న గారికి, కోశాధికారి గారికి, మరియు నాతోటి చిత్రకారులందరికీ నా నమస్కారాలు. నా పేరు మాడిశెట్టి బాలకృష్ణ. నా ఆర్ట్ పేరు మనీ ఆర్ట్స్. మాది ధర్మపురి ప్రాపర్, జగిత్యాల జిల్లానే. కానీ నేను ఒక వ్యాపార రీత్యా పోయి నిర్మల్లో సెటిల్ అయినాను. నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా కూడా ఎన్నికైనాను. ఎన్నో సేవలు చేశాను. సామాజిక సేవలు అంటే నాకు చాలా ముఖ్యం. ఈ సంక్షేమ సమితి ఏర్పడడానికి రాజన్న గారు, రామకృష్ణ గారు చేసిన కృషి ఎంతో. దానిలో నన్ను పిలిచి భాగంగా చేస్తే నేను కూడా మీ ముందు ఉంటాను, అందరం కలిసి చైతన్య యాత్రలో భాగంగా నేను కూడా మీ వెంట ఉంటానని వచ్చాను. మా నిర్మల్ జిల్లాలో కూడా మేము ఒక ప్రతిష్టాత్మకంగా మాకు వీళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. జెండా పండుగ కూడా మా నిర్మల్ జిల్లాలో జరిగింది. ర్యాలీ కూడా చేశాం మొత్తం సిటీ అంతా. అంబేద్కర్ విగ్రహం కూడా పూలమాల వేసి మన కండువా ఆవిష్కరణ, ఈ పాంప్లెట్ల ఇవి ఎజెండా కూడా మా వద్దే మీరు మాకు నిర్మల్ జిల్లాకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సమితి ఆర్టిస్టులకు కూడా నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. మాకు అవకాశం దొరికినందుకు గొప్పగా ప్రకటించి మా జిల్లా నుంచి కూడా మేము కూడా చైతన్య యాత్ర జెండా ఊపి 5,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చాం. దానికి కూడా అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము సొంత ఖర్చులతోనే బయటకు వస్తున్నాం. ఎవరు కూడా తోచింది సహాయం చేస్తే ఇంకా ముందుకు పోయి మనకి కూడా సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తారు. వాళ్ళు వాళ్ళ వెంబడి మనం ఉంటే మనం కూడా ఏదైనా సాధించవచ్చు. దయచేసి సోదరులారా అందరూ కూడా ఒక విన్నపం, అందరూ కలిసికట్టుగా ఉండండి, సంక్షేమ సమితికి వెనుక ఉండండి. మేము ఏదైనా సాధించి మీ ముందు, మేము ఇది రాజకీయం కాదు, ఏది కాదు, అందరం సమిష్టిగా ఉంటేనే మనం ఒకటి సాధించుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు శేఖర్ ఆర్ట్స్, మాది మంతిన్ దగ్గర గుంజపడుగు. నేను టీడబ్ల్యూపీలో జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎన్ని సంఘాలు ఉన్నా, ఏ సంఘానికైనా నేను ఎక్కడికి రావడానికైనా నేను వెనుకాడను. నా తోటి మిత్రులు ఎవరు పిలిచినా కానీ ఖచ్చితంగా నేను ఏడికైనా వస్తాను. ఓకేనా?
వీళ్ళకి సలహాలు సూచనలు మనం ఏం చేస్తాం? మనకు మెయిన్ ఏమాడు ఫ్లెక్సీ పోటీ ఉన్నాడు. పెయింటర్కి ఏంటిది పోటీ? ఫ్లెక్సీ. అవునా? ఈ ఫ్లెక్సీని ఎట్లా బంద్ చేయాలని ఆలోచించాలి. వేరే ఏం చేసినా లాభం లేదు. అవునా కాదా? మనకు తోటి ఆర్టిస్టుల నుంచి వచ్చే స్ఫూర్తే, మీరు అందించే ప్రేమే, మీరు అందించే సహకారమే ఏదైనా ఒక అడుగు వేయడానికి కానీ వెనుక నుంచి నడిపించడానికి మనకు తోడ్పడుతూ ఉంటుంది. ఆ రకంగా నాకు మా యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితికి ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఒక ఆదరణ లభిస్తుంది. ఒక పుషప్ ఇస్తున్న ప్రతి ఒక్క చిత్రకారుకి ప్రతి ఒక్క పేరు పేరున పాదాభివందనాలు. అలాగే ముఖ్యంగా మొట్టమొదటిగా సమయం కూడా వాస్తవానికి మనం 10-11 గంటలకు స్టార్ట్ చేద్దామని చెప్పేసాం. అది ఒక లంచ్ టైం లోపు అది పూర్తయ్యేది. చాలా అద్భుతంగా జరిగేది. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారుల ఉద్దేశించో మరి దీనికి ఒక స్పందన అనేది కాస్త లేట్గా వస్తుంది. ఎప్పుడు కానీ లేట్గా రావడం వల్ల మీటింగ్ కూడా లేట్ అయింది. సో దానివల్ల సమయభావం వల్ల మనం తక్కువనే మాట్లాడుకున్న దాంట్లోనే ఎక్కువ ఏది ప్రయత్నాన్ని ఏదైతే ఉందో మేము ఎందుకు వచ్చినామో దాన్ని మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున పనిచేస్తున్న అందులోని ప్రతి ఒక్క చిత్రకారునికి మాకు ఈ రకంగా మాట్లాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి మాకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి గొప్పగా ఘనంగా స్వాగతం కలిపి మేము కూడా మీతో పాటు మేము సైతం పనిచేస్తామని చెప్పేసి మేము మీతో పాటు మీకు సహకారం అందిస్తామని చెప్పేసి ఈరోజు ముందుకొచ్చిన పెద్దపల్లి జిల్లా చిత్రకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొట్టమొదటిగా. అలాగనే నా యొక్క స్వపరిచయం, నా పేరు రామకృష్ణ ఆర్ట్స్, నా కలం పేరు రామకృష్ణ ఆర్ట్స్, నా పేరు రామకృష్ణ, మాది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. మాకు కొమరం భీం అనగానే మీకు అందరికీ తెలుసు, అతను ఆనాడు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పాలనలో నిజాం ప్రభుత్వ పాలన కూడా ఒకడు ఒక జాతి కోసం ఒంటరిగా కాలినడకన కూడా బయలుదేరి ఎంతో ధైర్యంగా నిజాం ప్రభుత్వం ముందు రొమ్ము విడిచి నిలబడి, సార్ అయ్యా మేము జంగల్ జమీన్ అడవిలో బ్రతికి హక్కు మాది, దీని మీద ఆధారం చేసుకొని కొన్ని వేల ఏళ్ళ నుంచి మేము బ్రతుకుతున్నాం, మమ్మల్ని జంగల్ నుంచి దూరం చేయకండి అని చెప్పేసి ఒక గొంతుక ద్వారా ఆ రోజే హడలెత్తిచ్చిండు. మాకు ఆయన ఎప్పటికీ మాకు స్ఫూర్తి ప్రదాత. ఆ స్ఫూర్తితోనే మేము వేసే తొలి అడుగులు అనేది ఎప్పుడు కూడా నాకు వచ్చిన స్ఫూర్తి అది. ఏదైతే నేను నాతోటి చాలా చాలా గొప్ప చిత్రకారులు ఈరోజు వాళ్ళ పరిస్థితి కూడా చూస్తూ ఉంటే, సీనియర్ చిత్రకారులు మా జిల్లాలో కూడా వాళ్ళ సమకాలీన సమాజంలో వారి యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క దుర్భర స్థితి చూస్తూ అంటే హృదయం విదారకమవుతుంది. అలానే ఎంతో గొప్ప కళా వారసత్వానికి వారసులైన వాళ్ళు మరి నేడు ఏదైనా ఒక ప్రమాదంలో, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉంది, ప్రమాదంలో ఇప్పుడు మంచానికి పరిమితమైన మరి వాళ్ళ కుటుంబ పోషణ ఏంది. మేమంటున్నాం ప్రభుత్వానికి కానీ ఏదైనా కానీ సమాజానికి కానీ ఒక చిత్రకారుడు చేసే పని, చిత్రకారుడు ద్వారా సమాజంలో జరిగే అభివృద్ధి కావచ్చు, ఒక స్పందన కావచ్చు, లేని ఊరు కానీ ఏదైనా ఉందా? ఇప్పుడు ఏదైనా ఫ్లెక్సీలు రావచ్చు, ఇంకొక రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, దీని ద్వారా ఉపాధి కోల్పోతున్నాం. ఎప్పుడు కానీ ఒక సమాజం, ఒక ప్రభుత్వం ఒక కళా దృష్టిని లేదంటే ప్రజల దృష్టిని చూసుకొని వాళ్ళందరి ప్రయోజనం కోసమే పనిచేయాలి, కానీ ఏ ఒక్కరి వ్యక్తి కోసమో ఏ ఒక్క దానికోసమో పనిచేయద్దు అని చెప్పేసి కూడా మేము కొన్ని అంశాలతో మేము ముందుకు పోయినాం. మరి అదే రకంగా ఏదైతే మనసులో బాధ, ఎన్నో సంఘాలు వస్తున్నాయని చెప్పేసి ఏదో ఒక సంఘం ద్వారా కానీ గుర్తింపబడమా, అసలు ఈ గుర్తింపు అంటే ఏంటి, ఎందుకు గుర్తించబడాలి? మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమే కావచ్చు, అంతకంటే ముందు నుంచి కావచ్చు, కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కళా వారసత్వానికి మనం మన గురువుల ద్వారా అది పొందుతూ ఉన్నాం. దానివన్నీ జరగకుండా, దాని వాల్యూ తగ్గకుండా మనం దాన్ని భావితరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు భావితరం ఏది లేదు. కొత్తగా ఆర్టిస్ట్గా వచ్చేవారు లేరు. ఎందుకు అంటే మనకు ప్రభుత్వం నుంచి అందే అవకాశాలు లేవు, మన జీవన పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. నేనేమంటున్నా అంటే మనమే ఒక ఆర్టిస్ట్గా సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి ఒక విరివిగా అవకాశాలు కనుక పొందగలిగి ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి నెల 2 నుంచి 3 లక్షలు సంపాదించే స్థాయి కనుక మనం పొందగలిగితే ప్రతి ఒక్కరు పక్కా ఇంటితో పాటు కళని ముందుకు నడిపించే ప్రయత్నంలో కూడా చాలా కృషి, సమాజం మనల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. ఇంకా కొత్త వారు కూడా రావడానికి
మనకు ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇట్లా రావాలంటే ఏం చేయాలనేది కూడా మేము చాలా అంశాల్లో పొందుపరిచినాం. వాటి గురించి కూడా మన పెద్దలు వివరిస్తారు. అవి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సమయభావం లేదు. వాస్తవానికి నాకు మేల్కొల్పు ఏదైతే ముందుకు వెళ్ళాలని ఒక కసి, ఒక దీక్ష ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా మాట్లాడుతా అంటే ఇంకా చాలా అది చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువనే ఉంది. నేను షార్ట్ ఫామ్లో కూడా వివరిస్తా. మేము మా జిల్లాలో ఇదే చిత్రకార వృత్తిని నమ్ముకొని మేము ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. దానిలో ఒకరోజు దురదృష్టవశాత్తు మా యొక్క వ్యక్తి, మాకు ఆర్టిస్టు మరి ప్రమాదవశాత్తు వెనుక నుంచి పడిపోయి కింద నుంచి పని చేయకుండా అయిపోయి మంచానికి పరిమితమైంది. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు సేవ చేసుకునే భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు ఆయన యాచక స్థితిలో ఉన్నారు. ఒక రకంగా మేము హెల్ప్ చేస్తాం, 500, 1000 ఎంతో కొంత హెల్ప్ చేస్తాం. కానీ ఏమాత్రం సరిపోతుంది. నేను ఏమంటున్నా అంటే ఒక గొప్ప కళా వారసత్వానికి చిహ్నాలైన మనము, ఆ కళా వారసత్వానికి సంపదైన మనము ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? తోటి ఆటలు ఎంతనో ఆదుకుంటారు, ప్రభుత్వాన్ని కాదా అని చెప్పేసి ఈరోజు కూడా మేము ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాం. ఈ ప్రయత్నం ఇవాటి నుంచే కాదు, గత 3-4 సంవత్సరాలు, నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నుంచి, అంతకంటే గొప్ప మహానుభావులు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎందుకు ప్రయత్న రూపంలోనే ఉంది, కానీ ఫలిత రూపంలో కానీ గవర్నమెంట్ దృష్టి నుంచి ఒక మాట అక్కడ దాకా వెళ్ళడం కానీ జరగట్లేదు, అసలే జరగట్లేదు. వాస్తవానికి పిలిచారు వెళ్ళడం జరగట్లేదు. ఇవాళ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, మన బ్రతుకులు మారాలన్నా ఏం కావాలన్నా మన ఎండ్ ఆఫ్ ద డే ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. ఖచ్చితంగా ప్రభుత్వమే మన మీద చర్య తీసుకోవాలి, మనని ఆదరించాలి, మనని గుర్తించాలి. ప్రభుత్వం మనం గుర్తించాలంటే కూడా ఏం చేయాలి, ఎందుకు మనల్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. మరి అదే రకంగా ఏదైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అంతకంటే ముందే కావచ్చు, మనం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎంతో సేవ చేసినాం. తెలంగాణ వస్తే కవులకు, కళాకారులకు మంచి జరుగుతుందని కూడా మేము ఎదురు చూసినాం. మరి దురదృష్టవశాత్తు మరి దేనికో మన కళా ప్రయత్నం సరిగ్గా జరగకనో, మన ప్రయత్నాలు అక్కడికి వెళ్ళకనో ప్రభుత్వం మనల్ని విస్మరించింది. ఏదైతే నాకు ఇంతకుముందు షాప్ ఉండే ఫ్లెక్స్ కాదు, పెళ్లి పత్రికల్ని. సో అక్కడికి నాకు షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఒంటి నిండా గాయాలు కనబడ్డాయి. అది ఏందన్నా ఇది అని అంటే, ఏం పని చేస్తావు అంటే, మేము ఒక్కొక్క కథ చెప్తాం, దానిలో భాగంగా ఎంత కొట్టుకుంటాము, సో అని చెప్తే ఇంత కష్టపడుతున్నారా, చాలా గ్రేట్ అని చెప్తే, అన్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించింది, మాకు సరే నెలకు ప్రోత్సాహం కూడా ఇస్తుందని చెప్పిండు. మరి ఎందుకు ఇస్తుందనా అని అడిగితే, అన్న మేము కళలకు మేము వారసులమే, మా వాళ్ళందరూ వైపు పోటీ చేసేలు, మేము తెలంగాణ ఉద్యమంలో ఊరు వీధి తిరిగి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మరి అందుకని మమ్మల్ని ప్రభుత్వం గుర్తించినది. వాటికి గుర్తించలే, వాళ్ళు కూడా పోయి ఆ సెక్రటరీ ముందు ఆందోళన చేసారు, దెబ్బలు తిన్నారు, లాఠీ చార్జీలు కూడా అయినాయి. కానీ అంతిమంగా వాళ్ళు సాధించుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖలో ఇవాళ వాళ్ళకు సంబంధించి జానపద కళాకారులకు కావచ్చు, ఈ ఒగ్గు కథకాలు కావచ్చు, ఇంకా రకరకాల కళాకారులకు, కళలకు వాళ్ళకు ఒక పోర్టల్ ఇచ్చి వాళ్ళకు గుర్తింపు ఇచ్చింది. సార్ నేను ఈ రకాన్ని అడుగుతున్న ప్రభుత్వాన్ని, సార్ మేము కూడా తెలంగాణ ఉద్యమం కాదు, తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని ఎన్నో చోట్ల నినాదాలు ఇచ్చినాం, ఎన్నో చోట్ల మాకు చేతనైంది అదే, ఏదైతే మాకు చేతనైందో దాని ద్వారానే మేము సమాజంలో ఒక ఉద్యమ స్ఫూర్తిని కూడా తీసుకొచ్చినాం సార్. అటువైపు పోలీసు వాళ్ళ దెబ్బలు గొట్టంగా కూడా ఇటు రాసుడు, ఉరుకుడు, బ్రష్ పట్టుకొని ఎక్కడంటే గోడలు అక్కడ జై తెలంగాణ రాసుడు, సొంత ఆదాయాన్ని వదులుకొని పనిచేసినాం. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని కూడా మేము ఎదురు చూసినాం. కానీ అప్పుడు కూడా మాకు నిరాశ అయింది. సరే ఏదో ఒక ప్రయత్నం జరగకపోతారా, ఎవరో ఒకరు రాకపోతారా అనేటప్పటికీ ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించి సంఘాలుగా నెలకొల్పడం జరిగినాయి. ఆ సంఘాలకు కూడా మేము చాలా, మా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా మేము చాలా ఎక్కడ ఏం ప్రోగ్రాం ఏర్పాటు చేసినా మేము దూరాన్ని ఏమి లెక్క చేయకుండా ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి, ఏదైనా కొత్త ఆశ రాదా, కొత్త ప్రయత్నం రాదా అని చెప్పేసి ప్రతి చోట మేము వెళ్ళినప్పటికీ అన్ని చోట్ల వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ప్రయత్నం కూడా ప్రభుత్వానికి ఇప్పటిదాకా వెళ్ళే ప్రయత్నం జరగలే, అక్కడ దాకా మన వాయిస్ వెళ్ళాలి. ఎందుకు ప్రయత్న లోపం ఇట్లనే ఉంటాయి, ఇంకా ఎప్పుడు ఇంకెవరు వస్తారు అని చెప్పేసి ఇంకెవరి కోసం ఎదురు చూడకుండా మనమే ఒక చిత్రకళ చైతన్య యాత్ర అనేది ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలకు వెళ్దాం, అన్ని జిల్లాల ఆర్టిస్టుల అభిప్రాయాలు కూడా తీసుకుందాం. ఒక అభిప్రాయ సేకరణ ద్వారా, ఒక ఐక్యత ద్వారా ముందుకెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో మన క్వశ్చన్ వేస్తే, ఇప్పుడు ఏదైతే అన్నవాళ్ళు చాలా చెప్తూ ఉన్నారు, హైదరాబాద్లో ఒక వేదిక ఏర్పాటు చేసి పిలుద్దామని చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మనం వేదిక ఏర్పాటు చేస్తే, ఒక సంఘం ద్వారా పిలుపునిస్తే వచ్చేవాళ్ళు ఎంతమంది?
వాస్తవానికి మనకు జరుగుతున్న అన్యాయం కానీ అది తెలియట్లేదు చాలామందికి. ఏం చేస్తే మనం సమాజంలో ఒక మెరుగైన జీవన స్థాయిలో ఉంటామో కూడా తెలియట్లేదు. అది మన దురదృష్టం. అది చెప్పాలంటే, అది తెలియాలంటే మనం ఊరూర్లకు జిల్లాకు వెళ్ళాలి, వాళ్ళ అభిప్రాయ సేకరణ జరగాలి. వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలతోని మేమైతే ఏదైతే అంశాలు అనుకుంటామో దానిలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే తీసుకొని ఒకే ఎజెండాగా ఒకే ప్రయత్నంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆ రోజు చిత్రకళ చైతన్య యాత్ర అని చెప్పేసి నిర్మల్ నుంచి, అంతకంటే ముందే జిల్లా స్థాయి సమావేశాలు కూడా పెట్టుకున్నాం. దాని తర్వాత నిర్మల్ నుంచి మళ్ళీ కామారెడ్డి, ఆ రకంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు పెద్దపల్లి దాకా వచ్చినాం. ఈరోజు మేము జిల్లాల పర్యటన ద్వారా వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి ముఖాల్లో, ప్రతి ఒక్కరు ఆర్టిస్టులలో ఏదో కొత్త ఆశ, బాధ, ఖచ్చితంగా ఒక ప్రభుత్వం నుంచి మనకు ప్రయోజనం జరగాలని చెప్పేసి ఒక కొత్త ఆశ కనబడుతూ ఉన్నది. వాళ్ళు ఇచ్చే ఆదరణ, వాళ్ళు ఇచ్చే మర్యాద, తమ్ముడు ఖచ్చితంగా ఈసారైనా ముందుకు వెళ్ళండి, మీరు మా జిల్లాకు వచ్చినందుకు సంతోషం, ఖచ్చితంగా మా జిల్లా నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చి ఆదరణ చూస్తా అంటే తప్పనిసరి వీళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పేసి మాకు మరింత స్ఫూర్తి కలుగుతూ ఉన్నది. నేను చెప్తా ఉన్నా, తొలి దశలో మేము ఒక 7 జిల్లాలు పర్యటన అనుకున్నాము. దానిలో విజయవంతంగా ఇది అప్పటికే 2 జిల్లా స్థాయి సమావేశాలతో కలిపితే 9వ అవుతుంది. నెక్స్ట్ జీవితాలతో మా తొలి దశ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మేము రావడం కూడా చేయడం కూడా వచ్చినామో పోయినామో 4 మాటలు చెప్పినామో అన్నట్టు కాకుండా మాకు ప్రత్యేకమైన ఎజెండా అంశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మేము మీ దగ్గర తీసుకొచ్చి మీ నుంచి అభిప్రాయాలు తీసుకొని మేము ముందుకు పోదామని ఫిక్స్ అయినాం. అదే రకంగా డాటా పత్రాలు కూడా, దానిలో కూడా మీ యొక్క పూర్తి వివరాలు మేము ఈరోజు తీసుకుంటే రేపు దాన్ని గవర్నమెంట్కి ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఆ రకంగా మేము ముందుకు పోతాం. మా ప్రయత్నం కూడా ఒకటే. మళ్ళీ ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మనబడి నాడు నేడు అని చెప్పేసి గొప్ప కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా చాలామంది ఆ పథకం ద్వారా చాలామంది ఒక బూస్టింగ్, ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ప్రతి ఒక్కరు సంపాదించుకున్నారని కూడా తెలిసింది. మరి మా జిల్లాలో మా రాష్ట్రంలో కూడా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో అప్పుడు మన ఊరు మనబడి అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా పెట్టిండు. దాని ద్వారా ఏమైనా పనులు వస్తాయంటే దాని ద్వారా కూడా ఏం రాలేదు. దాని తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి, దానిలో కూడా ఏమైనా పనులు ఉంటాయంటే దానిలో కూడా రాలేదు. ఎందుకు అంటే అసలు చిత్రకళ ఉన్నది, దాని మీద ఆధారపడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు బతుకులు బాగుపడాలని సో ఈ ప్రభుత్వానికి లేదు. మనల్ని గుర్తించాలని చెప్పేసి మనమందరం ముందుకు అడుగుదామని చెప్పేసి మనలో కూడా ఐక్యత లేదు. సో ఇది ఇక్కడనే ఉంటే ఇంకా రాను ఇప్పుడు ఏదైతే అన్నగారు అన్నట్టు ఫ్లెక్సీ కానీ వాల్ మీడియా కానీ కంప్లీట్గా ఇప్పటికే రాజ్యం వెళ్తా ఉంది. అది మన చిత్రకళని తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉంది. మేము ఫ్లెక్సీ రద్దు అని అంటున్నారు మీరు. ఫ్లెక్సీ రద్దు అనేది పూర్తి స్థాయిలో జరిగితే మంచిదే, కానీ ఫ్లెక్సీ ఎందుకు రద్దు అనగానే వాడు దాంట్లో యూజ్ చేసే మీడియా ప్లాస్టిక్ కాబట్టి పర్యావరణ రహితం అని అంటున్నారు. ఓకే, దాని బదులు వాడు ప్రత్యామ్నాయంగా రేపు రోజు క్లాత్ పెట్టవచ్చు. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి వస్తుంది. మనం ఈ ప్రవాహాన్ని మనం అడ్డుకోలేము. కానీ మేమేం అడుగుతున్నామంటే మా చిత్రకళను గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చే పనుల్లో మాత్రం ఫ్లెక్సీని ప్రోత్సహించకండి సార్. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మనం ఊరు పోయి బోర్డు రాస్తా ఉన్నాం. దాంట్లో దురదృష్టవశాత్తు లాస్ట్ టైం ఒక జిల్లాలో వాళ్ళు ఏం చేసిన వాల్ మీడియా పెట్టారు. అలాంటి ప్రయత్నాలు చేయకండి సార్. మేము ఉన్నాం, మమ్మల్ని వినియోగించండి, మాకు అవకాశాలు ఇవ్వని చెప్పేసి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఫ్లెక్సీ అనేది కూడా దానికి ఇప్పుడు మొన్న కూడా కొన్ని అంగన్వాడీ సెంటర్లలో మాకు తెలిసింది కొన్ని మిత్రుల ద్వారా ఆర్టిస్టులు లేరని చెప్పేసో మరి టెండర్ వేసే వ్యక్తి ఒక 50 స్కూల్స్ ఇస్తే అందులో ఆనందంగా వెళ్ళి మన ఆర్టిస్టు సోదరుడు వెళ్ళి పని స్టార్ట్ చేయగానే కేవలం 10 స్కూల్లే చాలు, మిగతా 40 మేము వాల్ మీడియాకి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నట్టు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇదే వాల్ మీడియా లోపల పెయింటింగ్ ఎంతో అద్భుతంగా మనం చేస్తాం. మనకు టాలెంట్ లేక కాదు, మనకి ఇవ్వాలి కదా. మనకి ఇవ్వకుండా వాల్ మీడియాకు పోస్టర్లకు అట్లా ఇచ్చేస్తే రేపటి రోజు ఆర్టిస్టు చేసుకోవడానికి కిలోమీటర్ బండలు తప్ప ఇంకేం మిగిలవన్నా. ఇది చాలా చాలా బాధ కలిగే విషయం. సో దీని మీద కూడా మనం అందరం ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అవకాశాలు కూడా కల్పించబడతాయి. ఈ రకం చేసే ప్రయత్నమే మాది. అదే రకంగా మరి మేము ఈరోజు కోరుతా ఉన్నాం, హైదరాబాద్లో మీటింగ్ పెడితే జనసంఖ్య ఎట్లా అవుతుంది అనే ఆలోచన కూడా వచ్చింది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, సంఖ్యాబలమే
సంఘబలం ఉంటుంది. ఈ సంఘబలమే రేపు రోజు మనందరికీ వ్యక్తిగత ప్రయోజనం చేకూరుస్తాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మా సంఘానికి బలాన్ని ఇవ్వండి, ముందుకు వెళ్ళే వారికి ప్రోత్సహించండి. రేపటి రోజు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ నుంచి గుంజుకొని మరి ప్రతి ఒక్కరికి అవకాశం కలిగించేలా, మన సమాజంలో మనది మెరుగైన జీవన స్థితి ఉండేలా మేము పోరాడతామన్నా. దానిలో భాగంగానే ఏర్పాటు చేసుకునే చిత్రకళ చైతన్య యాత్రలో మరి ఎట్లా తిరుగుదామంటే, నాకు చిత్రకళమ్మ తల్లి ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చింది అన్న, దాన్ని మొత్తం ఈ సేవకే వాడతా అని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసిన. సో అది కూడా ఇప్పుడు ఏదైతే తొలి దశలో ఇదే కాకుండా 33 జిల్లాల పర్యటన వేసేసి అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా హైదరాబాద్ సెంటర్లో చాలా పెద్ద సభ ఏర్పాటు చేసి మరి అక్కడికి ప్రభుత్వం నుంచి ఎవరైతే మనకు రాజకీయ నేతలు అయితే ఉన్నారో, మరి డిప్యూటీ సీఎం కావచ్చు, మరి సీఎం గారిని కావచ్చు, అదిలో పిలిపించి మనం వినతి పత్రాలు కూడా అందజేసి ఖచ్చితంగా మన హక్కులు అనేది రాబట్టుకుంటాం. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి టాస్కి కర్త కర్మ క్రియ మన రాష్ట్ర అధ్యక్షుడు తల్లపల్లి రాజేశ్వరన్న గారు మరియు కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, మరి ప్రచార యాత్రలో భాగంగా చైతన్యరథంతో ఉండి సోదరులకు సహకరిస్తున్న మా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, టాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మణియార్ట్స్ బాలకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమం సమాచారం ఇవ్వగానే వారి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎన్ని పనులున్న పక్కకు పెట్టి కార్యక్రమంలో పాలు పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసే దిశలో మా కోరికను మన్నించి ఇక్కడికి వచ్చేసిన మా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సోదర సమానులు అన్నగారు సాయి చిత్ర రాజన్న గారు, అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మాకందరికీ గురు సమానులు పెద్దలు గౌరవనీయులు మోహన్ అన్న గారు, అలాగే కమిటీకి ఈ కమిటీ ఆవిర్భావాలకి భాగస్థుడై ఈ కమిటీలో రాష్ట్ర కమిటీలో కోశాధికారిగా బాధ్యతలు మోస్తూ మన చిత్రకళ చైతన్య యాత్రలో మన అన్నలకు తమ్ముళ్లకు తోడుగా ఉంటూ తన వంతు కృషి అందిస్తున్న మంచిర్యాల జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ముద్ర మల్లేశన్న గారు, మరి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అమ్మార్ట్స్ రాజు గారు, అలాగే మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు నా మిత్రుడు శ్రీ ఆర్ట్స్ నరసింహులు గారు, సుదూర ప్రాంతాల్లో పనిచేస్తూ కూడా మా ఈ చైతన్య యాత్రలో భాగంగా మా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన తమ్ముడు కళాకృష్ గారు, అలాగే కరీంనగర్లో నిన్న ఒకటే రోజు సమాచారం అందించిన మేము కరీంనగర్ సమావేశానికి ఒక్కటే రోజు సమాచారం అందిస్తే పెద్దలు వారి సహకారంతో ఇంకా వారి సహచర మిత్రుల సహకారం తీసుకొని మేము భయపడుతున్న తరుణంలో కరీంనగర్ సమావేశాన్ని దిగ్విజయవంతం చేసిన నా తమ్ముడు ఎస్విఎస్ ఆర్ట్స్ శ్రీనివాస్ గారు కరీంనగర్, అలాగే నా సహచర మిత్రుడు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కాకినాడకు చెందిన ఎంశంకర్ ఆర్ట్స్, ఆయన ఇప్పుడు లేడు. ఆయన లేకున్నా కూడా ఆయన పట్టిన కుంచెని చేతిలో పట్టుకొని అదే ప్రయాణంలో సాగుతూ నా తమ్ముడు రామకృష్ణ ఎంబడేసుకొని వివిధ జిల్లాల ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తూ మంచి
సహృదయంతో సిన్సియర్గా పనిచేస్తున్న రామకృష్ణతో కలిసి పనిచేస్తున్న చిరంజీవి కిరణ్ ఒకసారి లేచి పరిచయం కావాలి మా పెద్దపల్లి జిల్లా వాళ్ళకి. అలాగే మా అన్నగారు సోదర సమానుడు, నేను ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ అయితే, కావాలని కాదు కానీ అనుకోకుండా మిస్టేక్ అయితే నాకు వార్నింగ్ ఇస్తూ, నాకు సలహాలు ఇస్తూ, నిర్మోహమాటంగా ఇది మంచిగా లేదన్నని చెప్పే మా అన్న రామగుండం కార్పొరేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మా పులిపాక రమేష్ అన్న సూర్యాన్స్ గారు. అలాగే నాకు చేదోడు ఆదోడుగా ఉంటూ నేను ఎక్కడ ఏ చిన్న పని పెట్టినా పెద్ద పని వరకు కూడా నాతోనే సహకరిస్తూ ఎన్ని పనులున్నా నా కోసం సమయం వెచ్చించే అన్నగారు. మరి ఈరోజు నా తమ్ముడు మోహన్ ఇట్లా అన్నకి ఇట్లా సంగతి ఉన్నాయి, మీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను అనగానే తన వంతు బాధ్యతగా నిన్నటికి నిన్న ఈ వేదికకు అలంకరణ తెచ్చిన బ్యానర్ను రాసిన నా అన్న రమణన్న గారు ఒకసారి లేచి పరిచయం కానీ. అన్నగారు ప్లీజ్. రమణన్న గారికి, అలాగే తమ్ముడు మంత్రి నుంచి వచ్చిన దేవ, మన రేడియం సీను, అలాగే రామగుండం కార్పొరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి పులిపాక ధర్మేందర్ ధర్మార్ట్స్, మా తమ్ముడు ఇంతకుముందు రమణన్న లాగానే నాకు రమణన్న కుడి భుజం అయితే నా తమ్ముడు నేను నీ ఎడమ భుజంగా వస్తానా అని ఏ చిన్న పనైనా కూడా ఇట్లా పిలువగానే స్పందించి తన పనులన్నీ మానుకొని నాతో సహకరించిన నా తమ్ముడు బాదే రాయలింగు, అంటే బాధుడు, బాదే రాయలింగు, బాధ అంటే ఇంటి పేరు, హిందూ ఆర్ట్స్ తమ్ముడికి. అలాగే మన మంత్రికి వెళ్ళి ఆలస్యమైన ఈ సమావేశంలో పాల్గొన్న నా తమ్ముడు సతీష్, అలాగే తెలంగాణ సారథిలో పాల్గొంటూ తన వాణిని తన స్వరాన్ని వినిపిస్తున్న నా తమ్ముడు రవివర్మ ఆర్ట్స్ బేగంపేట్. ఇటు ఒక చేతితో కొంచె తన గొంతుతో గానంతో చాలా అద్భుతమైన పాటలు రాస్తూ 2 సిడీలు కూడా తీయడం జరిగింది. తమ్ముడు ఒకసారి లేచి పరిచయం కావాలి, రవివర్మ. అలాగే సీనియర్ ఆర్టిస్ట్, మా గోదావరికానికి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ రూపమార్ట్స్ గారు. తర్వాత ఇంతకుముందు మన మోహన్ చెప్పిండు, TWPA సహాయ కార్యదర్శి, మన గుంజపడే గ్రామానికి చెందిన తమ్ముడు అక్కపాక శేఖర్. అలాగే తమ్ముడు లక్ష్మణ్, సాధన ఆర్ట్స్ గారి శిష్యుడు లక్ష్మణ్. తను ఇప్పుడు సొంత ఇండస్ట్రియల్ పెట్టుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సాధన అన్నగారి దగ్గర శిష్యరికం చేసి లక్ష్మణ్ ఒకసారి. అలాగే ఇంతకుముందు మీ అందరికీ చిన్నవాడిని కావచ్చు అని తమ్ముడు, నేను చిన్నని లేక ఫీల్ అయ్యి, చిన్నను ఈరోజు చిన్నను రేపు పెద్దగా పెరగాలి, ఇంకా ఎంతైనా ఎత్తుకెరగాలని మా ఆశీర్వాదం మీకు అందరికి, మా అందరి ఆశీర్వాదం ఉంటుంది. తమ్ముడు అంజీ, తమ్ముడికి. తర్వాత ఇంతకుముందు ఫైర్ అంటే ఎట్లుంటుంది అనేది చూపించి తన ఫైర్ను వేదిక మీద చూపించిన గౌరెడ్డిపేట రాజు గారు. అలాగే మా పెద్దపల్లి జిల్లా కమిటీకి ఫస్ట్ నుంచి సహకరిస్తూ, అన్నగారు మన్నించాలి, అన్యదా భావించవద్దు, మీ పేరు ఫస్టే చెప్పాలి. మా కమిటీకి సలహాదారుడుగా ఉంటూ ఇంతకుముందు రమేష్ అన్న గారు ఎట్లయితే నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ నాకు హెచ్చరిస్తూ ఉన్నాడు, అట్లనే మా అన్న వైద్యుల సుధాకర్, అంజలి సుధాకర్ అన్న గారు. మా తమ్ముడు కట్ల రవీందర్, వెన్నెల ఆర్ట్స్. వెన్నెల ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది, వెన్నెల, తన ఆర్ట్ పేరు వెన్నెల. అలాగే ఇక అందరికి కూడా, నా మిత్రులందరికీ, మన ఇంకోటి మర్చిపోయినా, ఈ చైతన్య రథయాత్రలో భాగంగా నా వంతు కృషి కూడా మీకు అందిస్తా అని తను తోసిన ఆర్థిక సహాయం చేసి, చంద్రునికో నూలు పోగులా ఉడతా భక్తులుగా తను ఆర్థిక సహాయం చేసి
మా సోదరులతోని వెంటుండి తను కూడా ఒక భాగస్వామిగా నిలిచిన తమ్ముడు గోదావరికనికి చెందిన సుదర్శన్ ఆర్ట్స్ తమ్ముడికి బేగం మెడికల్ వచ్చిన ఇప్పుడే తమ్ముడు కుమార్, అలాగే మా సీనియర్ ఆర్టిస్ట్ గోదావరి సీనియర్ ఆర్టిస్ట్ సాధన అన్నగారి సోదరుడు విశ్వం ఆర్ట్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సామాజిక ఉద్యమ కళాభివందనాలు. నేను ఎక్కువ మాట్లాడాలి మిత్రుడారా, ఈ పేర్లన్నీ తీయాల్సిన బాధ్యత. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా మా పెద్దపల్లి జిల్లా కాబట్టి పెద్దపల్లి జిల్లాకు చిన్న అంటే సమాచారం ఆలస్యంగా ఇచ్చినా కూడా స్పందించి తమ్ముడు ఈ సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు మా పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ 9 గంటల వరకు నిర్విరామంగా ఫోన్లు చేస్తూ ఈ వేదిక దిగ్విజయవంతం కావడానికి కారకుడై కనీసం ఒక 30-40 నుంచి 50 మందికి ఫోన్లు చేయడం అంటే మెసేజ్లు పెట్టడమే మనకు టైం దొరకదు. అట్లాంటిది మాకు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ప్రచార కార్యదర్శి ఉండే. ప్రచార కార్యదర్శి అనే పదానికి అక్షరాల అర్థం పరమార్థం నిర్వచనం మోహన్ తన ప్రచార కార్యదర్శి అది ఎట్లా చేసిండో నిన్న కూడా ఒకటే రోజుల సమాచారం తమ్ముడు అందరికీ సమాచారం ఇచ్చి ఇది వేదిక దిగ్విజయవంతానికి కారకుడు. తమ్ముడికి కూడా ప్రత్యేక వేదిక నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా తమ్ముడు దేవార్ట్స్ తమ్ముడు కూడా ఈ ఆలయానికి మాకు షెల్టర్ కోసం నిన్న టెన్షన్లో ప్రయత్నిస్తున్న సమయంలో అప్పటికప్పుడు స్పందించి అన్న నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, నేను చేసే ప్రయత్నం చేస్తానని మన ఆలయ పూజారితో మన ఆలయ బాధ్యులతో మాట్లాడి ఈ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు ఈ పెద్దపల్లి జిల్లాకు చైర్మన్, పెద్దపల్లి జిల్లా కమిటీ చైర్మన్ ఆరపల్లి దేవేందర్ దేవార్ట్స్కి, మరి ఈ చైతన్య రథం చిత్రకళ చైతన్య రథాన్ని మంచిర్యాలలో మొదలుపెట్టినప్పటి నుంచి మంచిర్యాల నుండి ఆసిఫాబాద్, తర్వాత నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ఈరోజు పెద్దపల్లి వరకు కూడా మాతోని మా అన్నలతోని తను సమయం వెచ్చించి ఈ సమావేశాన్ని ఈ 4 గోడల మధ్యలో ఉన్న సమావేశాన్ని రాష్ట్ర నలుమూలల ప్రచారం చేస్తూ తన వంతు కృషి చేస్తున్న ఏమి ఆశించకుండా మా దగ్గర ఏమి ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ప్రసరింపజేస్తున్న తమ్ముడు ప్రేమార్ట్స్ ఆదిలాబాద్ తమ్ముడు కూడా వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి మిత్రులారా ఇంతకు ముందు మనము మాట్లాడుకున్నట్లే ఈ సమావేశం ఈరోజు ఈ సమావేశం ఇక్కడికి రావడానికి కారణం తమ్ముడు రామకృష్ణ చెప్పిండు. తర్వాత మనం ఈ పొందుపరిచే కలపత్రాల్లో మన ఎజెండా ఉంది. తర్వాత అన్నగారు కూడా వివరిస్తారు మన పెద్దన్న గారు. నేను ఎక్కువ మాట్లాడా, కాకపోతే ఒక రెండు మాటలైతే మాట్లాడాలి. పెద్దపల్లి జిల్లా కమిటీ గురించి మన మిత్రులు ఇంతకుముందు చెప్పడం జరిగింది. సరే అన్న, మేము స్వీకరిస్తాం, మీరు చెప్పిన మాటలు సలహాలుగా స్వీకరిస్తాం, కానీ ఇది సమయం కాదు, ఇది వేదిక కాదు. దయచేసి మీరు కొంచెం సహకరించండి అన్న. దానికోసము మా తమ్ముడు మోహన్తోనూ దేవతోని మన రాయలింగు మన హిందూ ఆర్ట్స్ మనోళ్ళతో మాట్లాడడం జరిగింది. దీని విషయం మాట్లాడుకుంటామని వాళ్ళు కూడా మన సుధాకర్ అన్న వీళ్ళందరూ మాట్లాడుకుంటామని అనుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం మాట్లాడుకోవడం అనుకోవడం జరిగింది. ప్రతి దానిలో లొసుకులు ఉంటాయి. ఇంతకు తమ్ముడు చెప్పిండు, ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో నాకు 4 అన్నదమ్ములు ఉంటే ఆ 4 అన్నదమ్ములు కూడా కలిసి ఉండడానికి కష్టమవుతుంది. అట్లాంటిది ఒక సమూహం, ఒక 50 మంది 60 మంది ఉన్న సమూహంలో ఇట్లాంటి కొంచెం ఉంటాయని దాన్ని సర్దుకపోయి దాన్ని సవరించుకుందాం. మళ్ళీ దాన్ని యథాస్థితికి తీసుకొచ్చి ఏదైతే పెద్దపల్లి జిల్లా కమిటీ వేసుకున్నప్పుడు పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకొని కొన్ని రాష్ట్ర కమిటీలు ఆవిర్భావాడు అప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని రాష్ట్ర కమిటీలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ రోజు ప్రచారం అవుతున్నాయి. దానికి పెద్దపల్లి జిల్లానే ఆదర్శం అని గొప్పగా చెప్పుకుంటాము. దానికి ఈ సహకారం మన తమ్ముళ్ళు కట్ల రవీందర్, వెన్నెల ఆర్ట్స్, మోహన్ ఆర్ట్స్,
మన దేవ, మన అంజన సుధాకర్ అన్న, మన రాయలింగు, వీళ్ళందరూ మామూలందరి కృషితోని ఆ పెద్దపల్లి జిల్లాను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం కాలేదు. అంబేద్కర్ చెప్పినట్టు నేను ఒక రథాన్ని తయారు చేసిన, ఆ రథాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి, చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడ ఉంచండి, వెనక్కి మాత్రం తీసుకోకపోకండి అని మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. అట్లనే ఈ పెద్దపల్లి జిల్లా రథం అనేది ఆగిపోయింది, వెనక్కి పోలే, ఆగింది. ఆ మాట వాస్తవం చెప్పుకుంటా. కానీ ముందుకు పోవడానికి ఒక సింహం 2 అడుగులు వెనకకేస్తుందంటే ఎన్ని అడుగులు ముందుకేస్తా, ఎంత శరవేగంగా పోతుందో మీకు తెలుసు. అంతే శరవేగంగా ముందుకు పోవడానికి సిద్ధమవుతుంది. దాని కమిటీ కూడా మొత్తం ప్రక్షాళన అవుతుంది. అది మీకు త్వరలోనే చూస్తారు పెద్దపల్లి జిల్లా కమిటీ ఎలా అవుతుందని. దానికి నేను పక్కా నా మిత్రులు ఇంతకుముందు మా తమ్ముళ్ళు చెప్పినప్పుడు నేను సరే ఇదే ఆ ధైర్యంతోనే మీకు అందరికీ మాటిస్తున్నా. ఈ పెద్దపల్లి జిల్లా చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన మన అన్నలకు తమ్ముళ్లకు పెద్దపల్లి జిల్లా తరఫున అందరూ చెప్పారు. నేను కూడా నా బాధ్యత కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలో ఉంటా కాబట్టి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక చిన్న మనం ఎప్పటికీ మనం వెంట తీసుకెళ్తున్న రంగుల మీద ఆ రంగులను నేను ఎట్లా భావిస్తా, ఎవరు ఎట్లా భావించినా పర్వాలేదు, నేను ఎట్లా భావిస్తా, మనం ఎప్పటికీ మనం ఉపయోగించే వస్తువులను మనం ఎట్లా భావిస్తామనే దాని మీద నేను ఒక పాట రూపంలో చూపెట్టాలనుకుంటున్నా. సభాధ్యక్షుల వారి అనుమతితో, వేదిక ముందున్న వారి అనుమతితో కూడా. తెలుపు రంగు మన మనస్సు, పసుపు రంగు మన ప్రాణం, తెలుపు రంగు మన మనస్సు, పసుపు రంగు మన ప్రాణం, ఆకుపచ్చ చిలక పచ్చ హరితాహారం, ఏ రేంజ్కైనా ఆరెంజ్ ఉంది, ఏ రేంజ్కైనా ఆరెంజ్ ఉంది, వైలెట్ మన బుల్లెట్, నలుపే మన నేస్తం, వైలెట్ మన బుల్లెట్, నలుపే మన నేస్తం, చిత్రకారుడా చరిత్రకారుడా, కళాకారులందరిలో క్రాంతికారుడా, చిత్రకారుడా చరిత్రకారుడా, కళాకారులందరిలో క్రాంతికారుడా. ఎందుకంటే తెలుపు రంగు మన మనస్సు. చిత్రకారుడు ఎవరైనా తెలుపు రంగు మీద బ్యానర్ రాసుకోవచ్చు, బొమ్మలించుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. పసుపు రంగు అంటే మీకు తెలియదు కాదు, పారా అని, అది ఇంటి గుమ్మం ఆ పసుపుతోనే పసుపు దాటుకుంటూ వెళ్తాము, అది ముత్తైదు సూచిక. అలాగే హరితాహారం ఆకుపచ్చ చిలకపచ్చ, మనం హరితాహారంగా పచ్చని శోభితంగా మనం భావిస్తాం. ఏ రేంజ్కైనా ఆరెంజే ఉంది, ఆరెంజ్ అనేది ఏ రేంజ్కైనా ఉంది. ఆరెంజ్ అంటే హనుమంతుని గుర్తు, హనుమంతుని భక్తులు పెట్టే బొట్టు ఆరెంజ్ కలర్. హనుమంతుని బలం ఆయన తెలియదు, తన గురువులు భక్తులు నువ్వు బలవంతునివి, చాలా బలవంతునివయ్యా, నువ్వు ఎంతకైనా ఎగుతావు అని అంటే అప్పుడు నేను ఎగుతాను అనబడితే వీళ్ళు ఉత్సాహపడతాయన ఎంతకైనా ఎగరేయాలా. ఆజానుబాబుడు ఆయన అందరికి భక్తులు దేవుడు ఆయన. ఆరెంజ్కి అంత పవర్ ఉంది, ఏ రేంజ్కైనా ఆరెంజ్ ఉంది. వైలెట్ మన బుల్లెట్. ఎందుకంటున్నానంటే అందరూ ఆర్టిస్టులే, అందరూ సినిమా, అందరూ అన్ని కలర్లో రాశాడు. కాకపోతే నా ఒపీనియన్ నేను చెప్పాలి, వైలెట్ మీద మనం వైట్ అక్షరాలు రాసి దాని కింద బ్లాక్ షేడ్ ఇస్తే ఒకసారి మీరు మళ్ళొకసారి చూసుకోండి, అంటే ఎంత బాగుంటుందో దానికి. వైలెట్ మన బుల్లెట్, నలుపే మన నేస్తాం. ఈ అన్ని కలర్లు పెట్టిన లాస్ట్కు మనం ఒక బొమ్మ చేస్తే ఇంత 2 చుక్కలను నలుపు తీసుకొని ఆ బొమ్మకు పూర్తిగా వస్తుంది అది. అందుకే మనం నేస్తాం, అది నలుపైనా మనం నేస్తాం. దాన్ని అందరూ బ్యాడ్కి సూచకంగా భావిస్తారు, కానీ మనకు అట్లా కాదు. మన చిత్రకారులకు నలుపు కనీసం ఒక 2 చుక్కలు పెట్టుకున్నా అది పరిపూర్ణం కాదు, ఆ బొమ్మ పరిపూర్ణం కాదు, అవుతుందా కాదు. అందుకే నలుపు మనం నేస్తాం. పెన్సిలే మన పెన్నిది,
కుంచే మన ప్రాణం, పెన్సిలే మన పెన్నిది కుంచే మన ప్రాణం, దారమే మన కారము, గోడలే మన జాడలు. పెన్సిలే మన పెన్నిది, ఎప్పటికీ జేబులో ఉంచుకుంటాము. కుంచే మన ప్రాణం, మనకు పోయేది కుంచనే. దారమే మనకు ఆధారం, దారం లేకుండా ఏ పనైనా చేస్తాం. చిన్న సైన్ బోర్డ్ కాడికి పెద్ద వాల్ పెన్ ఏదైనా దారం మనకు ఆధారం. గోడలే మన జాడలు, మన జాడ చెప్పాలంటే గోడలే. మరి నువ్వు దొరకలేరా ఎన్నో ఏ గోడ చూసినా పేరుంటే అక్కడ ఫోన్ ఉంటే మనం కొట్టే అయిపోతాయి కాదు. బట్టే మన భవితవ్యం, బట్టే మన భవితవ్యం. పనంతా అయిపోయినాక బట్ట లేకుండా మనం దేన్ని చూసుకుంటాం? ఖర్చు తీసి చూసుకుంటామా? ఒక బట్ట మనకు ఎప్పటికీ ఉంటుంది, అది మన భవితవ్యం. పెన్సిలే మన పెన్నిది, కుంచే మన ప్రాణం, దారమే ఆధారం, గోడలే మన జాడలు, బట్టే మన భవితవ్యం. ఇది నా ఒపీనియన్. చిత్రకారుడా, చిత్రకారుల ఐక్యత, చిత్రకారుల ఐక్యత. చిత్రకారుల ప్రభుత్వం వెంటనే గుర్తించాలి, చిత్రకారుల ప్రభుత్వం వెంటనే. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి వర్ధిల్లాలి, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి. జై చిత్రకారుడా. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.